రన్ చేస్తున్నారు. సో ఈ విషయాల్ని ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సిహెచ్డిహెచ్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ ఆఫ్ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. ఇంత మంచి జ్ఞానాన్ని నలుగురికి అందించాలనే ఉద్దేశంతో సిహెచ్డిహెచ్ అనే ప్రాజెక్ట్ ని అమ్మా స్వచ్ఛంద సేవా సమితి 2018లో మొదలెట్టేది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అసలు ఈ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏంటి, ఏ కార్యక్రమాలు చేస్తానని మీకు బ్రీఫ్ చేస్తాను సార్. సో అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ 2008లో స్థాపించబడింది, 2010లో రిజిస్టర్ చేయబడింది. మనకున్న టైంలో అంటే సేవ చేయాలంటే జీవితం మొత్తాన్నో ఇవ్వనక్కర్లేదు. మనకున్న తక్కువ కొంత సమయంలో అయినా, మనకున్న కొద్ది రిసోర్సెస్ అయినా ఇతరులకి సేవ చేయగలము, సాయం చేయగలము అనే భావాన్ని నలుగురిలోకి తీసుకెళ్లడం కోసం ఈ సంస్థ స్టార్ట్ చేయబడింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అందరినీ సేవించాలి అంటే ముందు అందరినీ ప్రేమించాలి అనే ఉద్దేశంతో మనం అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. సో మన అస్వా గురించిన aswa4u.org వెబ్సైట్ తీసుకోవచ్చు. 12A సర్టిఫికేషన్ ఉంది, ATG ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది. అస్వాకి 2010లో రిజిస్టర్ చేయించాము. ఒక సొసైటీస్ అండర్ సొసైటీస్ యాక్ట్ ఇట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. అండ్ ఏ విషయాన్ని కమ్యూనికేట్ చేయాలన్నా హెల్ప్ లైన్ నెంబర్ 9948885111 అమ్మా శ్రీనివాస్, ఇది నా నెంబరే అండి. సో యూ కెన్ టాక్ టు మీ. సో మీరు చూసారంటే అమ్మ అని ఎందుకు పేరు పెట్టామంటే, ఒక తల్లి తన బిడ్డని ఎలా నిస్వార్థంగా సేవ అందిస్తుందో అలాంటి సేవ అందించాలనే ఉద్దేశంతో అమ్మ అని పేరు పెట్టామండి. సో బానే ఉంది. అసలు మనం సేవ ఎందుకు చేయాలి? మన హడావిడి గజిబిజి జీవితంలో మనం ముందుకెళ్ళిపోతున్నాం, సేవ ఎందుకు చేయాలి? ముఖ్యంగా నేను ఎందుకు చేయాలి? మనం ఇది చూస్తే గిరి గారు, ఇస్ ఇట్ విజిబుల్ సార్? ప్రెజెంటేషన్ ఇస్ విజిబుల్? కనిపిస్తుంది సీను, కంటిన్యూ. సో నేను ఎందుకు సేవ చేయాలి అంటే, నిన్న మనం చాలా 9 మూల్యాల్లో లాస్ట్ నేర్చుకున్న 3 మూల్యాలు చూస్తే గ్రాటిట్యూడ్ కావచ్చు, గ్లోరీ కావచ్చు. సో ఈ గ్రాటిట్యూడ్ అనే భావన, ముఖ్యంగా కృతజ్ఞత అనేది మనల్ని బాగా అంటే ప్రతిరోజు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మన తల్లి కడుపులో మన జననం మొదలైనప్పటి నుంచి ఒక చిన్న అందంగా భిన్నంగా మారినప్పటి నుంచి మనం చనిపోయి ఒక నలుగురు మనల్ని మోసేదాకా కూడా ప్రతి క్షణం ఎంతో మంది మన చుట్టూ సమాజంలో ఎంతో వందల వేల మంది మీద ఆధారపడి బతికేస్తున్నామని. అంటే నేను ఎవరో ఒక క్వశ్చన్ కూడా అడిగారు, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కదా అని. మనం డబ్బులు సర్వీసెస్ కి ఈక్వల్ గా ఇవ్వట్లేదండి. మన దగ్గర ఉన్నదాన్ని షేర్ చేసుకుంటున్నాం, ఆ సర్వీసెస్ ని పొందుతున్నాం. మనం డబ్బులతో సర్వీసెస్ ని క్రియేట్ చేయలేము, ఎందుకంటే ఆ కెపాసిటీ కాంపోనెంట్స్ రెండు మనకి లేవు. నేను డబ్బులు ఇచ్చి పాలు కొనగలను కానీ ఆవును పెట్టి పెంచి పాలను ఉత్పత్తి చేయలేను. అందరూ అన్ని పనులు చేయలేం. కాబట్టి ఎవరైతే ఆ సర్వీసెస్ చేస్తున్నారో వాళ్ళకి మన దగ్గర ఉన్నది ఇవ్వడం ద్వారా అది పొందుతున్నామండి. సో ఇలాగా జీవితంలో ప్రతి క్షణం కూడా సమాజం మీదే మనం ఆధారపడి బతుకుతూ ఉన్నాం. సో పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ మధ్య కాలంలో ప్రతి క్షణం మనం ఆధారపడే ఉన్నాం. సో అలాంటి మనం జీవితంలో ప్రతి క్షణం ఆధారపడుతున్నప్పుడు మనకు ఆ కృతజ్ఞతాభావం ఉంటుందా, లేకపోతే కృతజ్ఞంగా ఉంటున్నామా అని మనం ప్రశ్నించుకోవాల్సి ఉందండి. మనం ఏదో సహాయం చేయడం అంటే ప్రపంచాన్ని ఉద్ధరించడం అనే భావన మనలో బలంగా నాటుకుపోయింది. ఎందుకు అంటే సహాయం చేయడం అనేది మన జీవన విధానంలో భాగం కావాలి. మన ప్రతి క్షణం కూడా సహాయం పొందుతూనే ఉన్నాం. సహాయం పొందడానికి మనకి ఎటువంటి అడ్డంకాలు ఉండవండి. కానీ మనం సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మటుకు ఎన్నో కారణాలు వెతుకుతూ ఉంటాం. నాకు అఫీషియల్ గా చాలా పనున్నాను, వ్యక్తిగతంగా నేను చాలా బిజీగా ఉన్నాను, ఇలా ఎన్నో రకరకాల కారణాలు. కానీ సహాయం పొందేటప్పుడు ఆ కారణాలు ఏం మనం చెప్పలేం. సో ఒకసారి ఒక చిన్న టేబుల్ వేసుకుంటే మనం ఏమన్నా ఇతరులకి సాయం చెయ్యాలా లేదా మనకు అర్థమవుతుందండి. ఇది చిన్న టేబుల్ అండి. మీ దగ్గర పెన్ను పేపర్ ఉందని ఆశిస్తున్నాను. మీరు పెన్ను పేపర్ తీసుకొని ఇలా ఒక చిన్న టేబుల్, తీసుకున్నది తిరిగి ఇచ్చినది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏం తీసుకున్నాం? ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు. ఈ రోజు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే అది తల్లిదండ్రులు దయ. అది చాలా బ్రాడర్ సెన్స్ లో. ఇంకా లోతుగా వెళ్తే మనం తీసుకున్న ప్రతిదీ కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది. తర్వాత ఇంతటి విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు, స్నేహితులు, బంధువులు, సమాజం, ప్రకృతి. ఇవి బ్రాడర్ గా కాకుండా స్పెసిఫిక్ గా ఏం తీసుకున్నారో మనం రాస్తూ పోతే అండి, మన గిరిగారు చెప్పినట్టుగా డిజైర్స్ అనేవి అన్లిమిటెడా కాదా తెలియదు, కానీ ఇవి మటుకు చాలా అన్లిమిటెడ్ లాగా అనిపిస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లిస్ట్ కీప్ గోయింగ్ ఆన్, పోతూనే ఉంటుంది. అలాగే తిరిగి ఇచ్చినది ఏముంది అని మనం ఒకసారి రాయడం మొదలెడితే బహుశా మన పెన్ను కదలదేమో అండి. ఎందుకంటే మనకని ఏం తిరిగిస్తున్నాం సమాజానికి, తల్లిదండ్రులకి, గురువులకి, స్నేహితులకి, సమాజానికి, ప్రకృతి అని మనం ఒకసారి చెక్ చేసుకుంటే
మన ఈ రెండింటి మధ్య ఎంత గ్యాప్ ఉందో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తులు అప్పులు సమానం కావాలండి, అప్పుడే బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అవుతుంది. కానీ మనం తీసుకునేదే ఎక్కువ ఉంటుంది, తిరిగి ఇచ్చినది ఒకవేళ అంటే చాలా ఎగ్జాగరేట్ చేసుకున్న 25% కూడా ఉండదేమో. సో ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ అండి? సో ఈ టేబుల్ మీకు అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైతే మీరు చాట్ విండోలో ప్లీజ్ ఓకే ఎస్. ఇలాంటి టేబుల్ ని మనం మీకు ఫ్రీగా ఉన్నప్పుడు లేకపోతే వీలైతే ఇప్పుడు ఒకసారి మనం రాయగలిగితే చేయగలిగితే అసలు మన సమాజానికి ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చనే రాదండి. మనం తిరిగి ఎందుకు ఇవ్వాలి, మహేష్ బాబు ఏదో లావ్ అయిపోతుందని చెప్తున్నాడు, అలా తిరిగి ఎందుకు ఇవ్వాలి అనేది ఆ ప్రశ్నే మన మనసులో తెలవుతుందండి. సో ఈ బాక్స్ మనం ఈ లిస్ట్ ఈ టేబుల్ చూసిన తర్వాత మాకేమనిపించిందంటే ఇతరులకి సహాయం చేయడం సేవ కాదు, ఇది మన కనీస బాధ్యత. ఇది సేవ కాదండి, ఇది మన కనీస బాధ్యత. ప్రతి ఒక్కరి జీవన విధానంలోనూ మనం ఎన్నో సహాయం పొందుతున్నాం కాబట్టి సహాయం చేయడం ఎలా చేస్తాము ఏం చేస్తాం అనేది విల్ గోయింగ్ టు డిస్కస్. సో అనే భావంతో అనే నినాదంతో స్టార్ట్ చేసిన సంస్థకి ముఖ్యమైనది ట్రాన్స్పరెన్సీ అండి. ఎంత పారదర్శకంగా ఎంత జెన్యున్ గా ఉంటే ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు అంత బాగా ముందుకెళ్ళగలవు. సో మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, మాకు వచ్చిన ఆర్థిక మొత్తాలను కావచ్చు, ప్రతి సంవత్సరం ఒక బుక్లెట్ రూపంలో రిలీజ్ చేస్తాం సార్. సో దీని వల్ల ఏంటంటే పారదర్శకత ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మేము చేసే ప్రతి పని కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలని ఇవన్నీ కూడా మన వెబ్సైట్ లో మీకు కనపడతాయి సార్. అలాగే నాణ్యత అంటే క్వాలిటీ, మనం ఎన్ని పనులు చేస్తున్నాం అని కాదు, చేసిన పని ఎంత క్వాలిటీగా చేస్తున్నాం అనే ఉద్దేశంతో నెంబర్ గేమ్ లోకి వెళ్లకుండా వీలైనంత కూడా మంచి క్వాలిటీ ఇద్దాము అనే ప్రయత్నం చేస్తుంది సార్. ఈ క్వాలిటీ అంటే మన దాంట్లో అందరూ చేరొచ్చు, మనం చేసే సహాయం అందరికీ ఉంటుంది, వర్గ తారతమ్యాలు ఏమీ లేకుండా అందరికీ సహాయం, ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందరికీ సహాయం చేయడానికి మనం ముందుకెళ్తుంటాం. అలాగే ప్రజాస్వామ్యం అంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మన మీటింగ్లలో అందరం కూర్చొని డిస్కస్ చేసి కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం. ఈ 4 కూడా అస్వాకి పిల్లర్స్ లాంటివండి. ఈ 4 వాల్యూస్ మీదే అస్వా ముందుకెళ్తుంటుంది. బాగుంది. మేమేం చేయాలి సార్? మీరు ఏమైనా చేయొచ్చండి, ఎన్నో చేయొచ్చు. ఏంటంటే మీ విలువైన సమయాన్ని మా కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనడం ద్వారా కానీ లేదా మీరుంటున్న చోటు నుంచే మాకు సహాయం చేయవచ్చు. ఎలాగ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఒకవేళ నాకు సమయం ఇవ్వడం కుదరలేదు అంటే మీకు కుదిరితే ఆర్థిక సాయం చేయొచ్చు. అలాగే మీరున్న ప్రదేశంలోనే మీరు రక్తదానం చేయొచ్చు. మా సంస్థకు కావాల్సిన బ్రోచర్లు ఇలాంటివి డిజైన్ చేయొచ్చు, పీపీటీలు తయారు చేయొచ్చు, ట్రాన్స్లేషన్స్ చేయొచ్చు. మంచి సలహాలు సూచనలు, శ్రీనివాస్ ఈ రోజు ఈ సెషన్ ఆన్లైన్ సెషన్ చేసావు, చాలా బాగుంటుంది, దీనికి సలహాలు ఇది ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనే సూచనలు ఇవ్వచ్చు. సాంకేతిక సహాయం అండి, మా వెబ్సైట్ కానీ మీరు ఇందాక మా వెబ్సైట్ చూశారు కదా, ఆ వెబ్సైట్ ఇంకా బెటర్ గా మీరు మీ ఇన్వాల్వ్మెంట్ తో ఇంకొంచెం లుక్ అండ్ ఫీల్ ఉండేటట్టు కూడా చేసి అందరికీ అట్రాక్ట్ అయ్యే విధంగా చేయొచ్చు. విలువైన సమాచారం, మేము ఈ కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని మేమేం కార్యక్రమాలు చేస్తున్నాం మీకు చెప్తాము, ఆ సమాచారాన్ని కూడా మీరు మాకు అందించవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా ఒక బలమైన ఆయుధం అండి. మంచిని మనం స్ప్రెడ్ చేయడానికి అంతకంటే మంచి ప్లాట్ఫామ్ మనకు లేదు. సో మీరందరూ కూడా మీ ఫేస్బుక్ లోను మీ వాట్సాప్ లోను మన సమాచారాన్ని, మన సెషన్లని, మీ అనుభవాలని, ఈ సంస్థతో మీకున్న అనుభవాలని షేర్ చేసుకోవడం ద్వారా మాకు హెల్ప్ చేయొచ్చు. బాగుంది. సో ఎలా చేయొచ్చో చెప్పారు. ఎవరు చేయొచ్చండి? ఎవరైనా చేయొచ్చా? క్వాలిఫికేషన్ ఏమన్నా, మెంబర్షిప్ ఫీ కావాలా అంటే మాకు వయో పరిమితి ఏం లేదండి. ఇప్పుడే పుట్టిన చిన్నపిల్ల దగ్గర నుంచి వయసు మీరిన వృద్ధుల దాకా ఎవరైనా మా సంస్థలో కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అలాంటి కార్యక్రమాలు మా దగ్గర అన్నీ ఉన్నాయి సార్. చిన్న పాపను కూడా మనం ఇన్వాల్వ్ చేయగలం. వృత్తి అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా, వ్యవసాయం చేస్తున్న వాళ్ళైనా, నిరుద్యోగులైనా, ఎవరైనా సరే, ఆక్యుపేషన్ ఏదైనా సరే మీరు మాతో వచ్చి చేతులు కలపచ్చు. అలాగే సార్ మాకు ఏం నైపుణ్యాలు ఉన్నాయో మాకు తెలియదు, లేదు నేను పలానా కథ బాగా చెప్తాను, పలానా డ్రాయింగ్ బాగా వేస్తాను, కానీ నాకేమొచ్చో నాకు కూడా తెలియదు అంటే మీ సామర్థ్యాలు మీకు తెలిసినా పర్వాలేదు, తెలియకపోయినా పర్వాలేదు, ఎలాంటి వాళ్ళైనా మా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు సార్. అలాగే కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాలు ఏమీ లేవు. ఎవరినైనా మేము ఆహ్వానిస్తాము, యాక్సెప్ట్ చేస్తాము. ప్రవేశ రుసుము, మా దగ్గర ప్రవేశ రుసుము ఉందండి. అదేంటంటే మీకు సేవ చేయాలనే తపన, ఇంట్రెస్ట్, మీ ఆసక్తే మా ప్రవేశ రుసుము అండి. సో మీకు ఆసక్తిగా ఉంటే మీరు ఎవరైనా వచ్చి మాతో చేతులు కలపవచ్చు. ఇక మేము చేస్తున్న కార్యక్రమాలు అంటే విద్య ద్వారానే మనుషుల ఆలోచనలో మార్పు చేయొచ్చు, అలాంటిదే జీవన విద్య మనం మాట్లాడుకుంటున్నాం. సో అలాగే లాంగ్వేజ్ లిటరసీ, న్యూమరసీ అంటే భాషా సామర్థ్యాలు లేకపోవడం వల్ల
పై తరగతుల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే బయటికి వెళ్ళి వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ ఆలోచనలు బయటికి తెలియచెప్పలేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఈ లాంగ్వేజ్ లిటరసీ న్యూమరసీ మీద గత 1.5 years గా నేను హరిత ఫుల్ టైమ్ గా ఏం చేస్తున్నామంటే రీసెర్చ్ చేస్తున్నాం. పిల్లలు ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలు ఎలా నేర్చుకుంటారు, ఏం చేస్తారని విప్రో వాళ్ళతో కలిసి మన భారతదేశంలో ఉన్న మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తో కలిసి రకరకాల కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సార్. సో ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో అందరితో కూడా షేర్ చేసుకుంటాం. సో వీటిలో మీరు వాలంటీర్ అవ్వచ్చు, మీ కొంత సమయాన్ని ఇచ్చి మేము చేస్తున్న ఏ కార్యక్రమాల్లో అయినా. అలాగే హైయర్ సెకండరీ స్కూల్స్ లో ఏం చేస్తున్నామంటే పిల్లల్లో సొంతగా ఆలోచించడం, సొంతగా మాట్లాడడం, భావ వ్యక్తీకరణ చేయడం, చదువుకున్నది వాళ్ళే అర్థం చేసుకోగలడం, ఇలాంటి స్కిల్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాటి కోసం ఈ బుక్ రీడింగ్ ద్వారా, లైబ్రరీ స్టోరీ టెల్లింగ్ ద్వారా, బుక్ రీడింగ్ ద్వారా వాళ్ళలో ఉన్న సెల్ఫ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ ని, సోషియో ఎమోషనల్ లెర్నింగ్స్ ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం సార్. ఇక అలా పేరుగాంచిన మరో ప్రాజెక్ట్ కెరీర్ గైడెన్స్. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో దాదాపు 150,000 మందికి ఈ బుక్స్ వెళ్ళాయండి. ఇది మేము ప్రింట్ చేయించి కొంతమంది ఎన్జిఓలు ఆ ప్రింటింగ్ కాస్ట్ భరించి వాళ్ళ ఏరియాలో పంచడం, లేదా మా దగ్గర ఉన్న డోనర్ సహాయంతో మేము పంచడం, ఇలా చేస్తున్నాం. దీనికి జస్ట్ ఏదో 10వ తరగతి తర్వాత ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూ ఈ బుక్ ఒక తెలుగు మీడియం పిల్లవాడు చదువుకొని అర్థం చేసుకునే స్థితిలో ఇది రూపొందించాం సార్. ఇది దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఎన్జిఓలు మమ్మల్ని ఇప్పటికీ అప్రిషియేట్ చేస్తున్నారు, ఈ బుక్ ని తీసుకొని వాళ్ళు ఉపయోగిస్తున్నారు సార్. అది చాలా సంతోషకరమైన విషయం. ఈ బుక్ తో పాటు మేము ఒక సెషన్ కూడా చెప్తామండి. వ్యక్తిత్వం ఎలా ఉండాలి, లక్ష్యం ఎలా ఎన్నుకోవాలి, 10వ తరగతి తర్వాత ఉన్న అవకాశాలు ఏమిటని ఒక సెషన్ చెప్పి మనం ఈ బుక్లెట్ పంచడం జరుగుతుంది. నెక్స్ట్ చేయూత. ఎవరైతే విద్యార్థులు చదువుకోగలిగే ప్రతిభ ఉండి వాళ్ళకి ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోయే వాళ్ళని మనం తీసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం. సో దాదాపు ఇప్పటిదాకా ఒక 60 మంది విద్యార్థుల్ని చదివించాము. ఆ 60 మందిలో చాలా మంది వెనక్కి వచ్చి మళ్ళీ సమాజానికి సహాయపడడం అనేది చాలా ఆనందకరమైన విషయం అండి. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం. సో కాకపోతే మన ప్రతి ప్రాజెక్ట్ కి కూడా చాలా రిగరస్ ప్రాసెస్ ఉంటుందండి. అంటే మేము క్వాలిటీ అని చెప్పాం కదా, ప్రతి దాంట్లో కూడా వెరిఫై చేస్తాం. మన రూపాయి ఖర్చు పెట్టాలన్నా చాలా సమయాన్ని స్పెండ్ చేసి వెరిఫై చేసి ప్రతి రూపాయి కూడా డోనర్స్ ఇచ్చిన ప్రతి రూపాయిని విలువైనదిగా చూస్తూ మేము ఖర్చు పెట్టడం జరుగుతుంది సార్. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. తలసీమియా అనే వ్యాధి హైదరాబాద్ లో పూర్తిగా తెలియక ముందే 2011 నుంచి దానికి సంబంధించిన ప్రతి 3 నెలలకు ఒకసారి మనం బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎలా అయితే ఇస్తామో అలాగా మన ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాం సార్. ఒక యూనిట్ 2 యూనిట్ల బ్లడ్ కావాలంటేనే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ప్రతి 3 నెలలకు ఒకసారి కనీసం 100 నుంచి 200 మంది మా క్యాంప్ లో వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారు. అది కాకుండా రోజు కూడా 2-3కి మనం ఆపదలో ఉన్న వారికి బ్లడ్ అందించే ఏర్పాట్లు చేస్తూ ఉంటామండి. ఈ టీము దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా మనం ఎంతో మంది ఎన్జిఓలకి సహాయం చేయడం కానీ ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు వినపడుతుంది. బాగానే ఉంది. క్యారీ ఆన్. ఓకే. సో ఇది కాకుండా తలసీమియా అని ఒక చిన్న వ్యాధి ఉంది సార్. ఇది ఒక డిజార్డర్. ఈ డిజార్డర్ లో ఏమవుతుందంటే బ్లడ్ ఎక్కించకపోతే చిన్న పిల్లలు 15 రోజులకు ఒకసారి చనిపోతారండి. అలాంటి వాళ్ళ కోసం గత 9 ఏళ్లుగా మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో మీ కాలనీలో కానీ మీ అపార్ట్మెంట్ లో కానీ ఒక 40 మంది ఎవరైనా ఉంటే మేము బ్లడ్ క్యాంప్స్ మేము వచ్చి కండక్ట్ చేస్తామండి. ఈవెన్ ఈ లాక్డౌన్ సమయంలో కూడా మేము వచ్చి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే షేర్ అండ్ కేర్. అనాథలకి మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం, అనాథాశ్రమాల్లో కానీ అనాథాశ్రమ ఫౌండర్స్ కానీ ఒక మంచి ఆదర్శవంతమైన వ్యక్తులుగా ఎదగడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇవి కాకుండా అన్నం పరబ్రహ్మం అంటే విలువైన, ఇప్పుడు అందరికీ ఫుడ్ దొరుకుతుంది, ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ దొరకట్లేదనే ఉద్దేశంతో కోటి మెటర్నిటీ హాస్పిటల్లో ఉండే ఆ ప్రెగ్నెంట్ లేడీస్ కి వాళ్ళతో వచ్చిన అటెండీస్ కి మేము ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఇది అంతకుముందు రోడ్ల మీద ఉండే వాళ్ళకు కూడా ఇస్తూ ఉండేవాళ్ళం. సో వీటితో పాటుగా చెట్లను నాటడం, చెట్ల గురించి పర్యావరణం గురించి చేయడం, అలాగే ఫ్లడ్ రిలీఫ్. ఈ కరోనా సందర్భంగా ఇప్పటిదాకా ఒక 180 ఫ్యామిలీస్ కి మనం సపోర్ట్ చేయడం జరిగిందండి. మనం ఏదో బల్క్గా చేసే కార్యక్రమాల కంటే కూడా ఎక్కడ అవసరం ఉందో అక్కడ లోతుగా పరిశీలించి అక్కడ కార్యక్రమాలు చేయడానికి మనం ఎక్కువ ఇష్టపడతాం సార్. సో ఇది బ్రీఫ్ గా అండి. స్కూల్స్ లో రకరకాల ఇంటర్వెన్షన్స్ చేయడము, అన్నదానాలు, రక్తదానాలు, ఆర్థిక సహాయం చేయడము, హెల్త్ కి సపోర్ట్ చేసే వాళ్ళము. సో మనం చేసే కార్యక్రమాలు ప్రతి సోమవారం కూడా ప్రభుత్వ పాఠశాలలు సెషన్స్ ఉంటాయి, ప్రతి శనివారం హై స్కూల్స్ లో సెషన్స్ ఉంటాయి, ఎవ్రీ ఫస్ట్ సండే అనాథాశ్రమాలు విజిట్ చేస్తుంటాం.
సో అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, 3 నెలలకు ఒకసారి రక్తదానం, ప్రతిరోజు కూడా రక్తదాతలను సమకూర్చడం చేస్తుంటాం సార్. ఇన్ని సంవత్సరాలు ఇన్ని కార్యక్రమాలు చేసినా ఏదో ఒక అసంతృప్తి సమాజంలో మనం ఒక మంచి ఏదో ఇమీడియట్ గా సొల్యూషన్ బేస్డ్ ఇది ఇస్తున్నాం, కానీ ఏదో ఒక అసంతృప్తి అనుకున్న చేయలేకపోతున్నామే అని ఆ ఉద్దేశంతో అలా ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఈ సెషన్లు, ఇలాంటి జ్ఞానాన్ని నలుగురికి ఇవ్వడం ద్వారా ఇప్పుడు దాకా మనం చేస్తున్న ప్రాజెక్ట్ అన్నింటిలో ఉన్న మూలాలను అడ్రస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో CHDH అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను సార్. ఎందుకంటే వీటిలో మనం చూస్తే చాలా మటుకు మనిషికి మధ్య రిలేషన్షిప్ లేకపోవడం వల్ల, ముఖ్యంగా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయంటే మనుషుల మధ్య రిలేషన్స్ లేకపోవడం. సో ఒక పిల్లవాడు ఈరోజు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడంటే అతనికి వెనక ఫ్యామిలీ లేకపోవడం కాదండి, కుటుంబంలో ఒక అమ్మా నాన్న లేకపోయినంత మాత్రాన ఫ్యామిలీ లేకపోవడం కాదు, కానీ ఈ రోజు ఫ్యామిలీ అనే మాటకి అర్థం మారిపోయింది. అంటే మళ్ళీ రిలేషన్స్ కావాలి. సో ఆ రిలేషన్స్ ఇవ్వడం. అలాగే ముఖ్యంగా స్కూల్స్ లోకి వెళ్ళి మేము కార్యక్రమాలు చేస్తుంటే మనం చేస్తున్న కార్యక్రమాలు ఆ విద్యా విధానాన్ని మొత్తం మార్చలేవు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మొత్తం మార్చలేవు, కానీ వాళ్ళ ఆలోచన చాలా గందరగోళంగా గజిబిజిగా ఉంది. బాగా చదువుకున్న వాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, ఏ ఉద్యోగం చేయాలో ఏం చేయాలో తెలియక జీవితంలో కన్ఫ్యూజన్, క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ తో ఎటో కొట్టుకుపోతున్నారు. ఒక 20 సంవత్సరాలు చదువుకున్న తర్వాత కూడా మనిషి ఆ స్థితిలో ఉంటున్నాడు. దీనికి ఏం చేయాలి? ఒక మంచి విద్యా విధానాన్ని, మంచి విద్యను వాళ్ళకి అందించాలంటే మనం స్కూల్లో చేసే యాక్టివిటీస్ తో అది సాధ్యం కాదు. అందువల్ల ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ద్వారా ఇప్పుడు మీరైతే ఏదైతే వింటున్నారో అలాంటి విద్యను తీసుకెళ్లడమే దీనికి సరైన ఆలోచన అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా రిలేషన్షిప్స్, మనుషుల్లో ఆలోచన విధానంలో మార్పు తీసుకొస్తేనే సరిపోతుంది అని ఈ సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అనే ప్రాజెక్ట్ ని, CHDH అనే ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడం, మీకు ఇలాగ సెషన్స్ ఇస్తూ ఉండడం జరుగుతుందండి. IIIT సహకారంతో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. IIIT ఈజ్ అవర్ నాలెడ్జ్ పార్ట్నర్. ప్రదీప్ సార్ మీకు అందరికీ తెలిసింది. అలాగే మా ఉద్దేశం ఒక మంచి హ్యూమన్ వెల్ బీయింగ్ ని, అలాగే ఒక వసుదైక కుటుంబాన్ని చూడాలి. ఒక మన రాష్ట్రంలోనూ మన దేశంలో కాదు, ప్రపంచం అంతా మనదే, నాదే అనే భావన మనందరిలో ఒకరిలో కలగాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తోంది. అలాంటి జ్ఞానాన్ని పంచుతూ ఉన్నామండి. CHDH గురించి ఇందాక మీకు వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూపించాం కాబట్టి మీరందరూ కూడా ఆ వెబ్సైట్ ని ఒకసారి చెక్ చేయొచ్చు. ఇందులో ఉన్న విషయాలు కూడా ఓవరాల్ గా మేము ఏమడుగుతామంటే నెలకు 1 గంట సమయం ఇవ్వండి చాలు. మీరు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏమంటే నేను సోషల్ సర్వీస్ చేయడానికి 1 గంట ఇవ్వగలను అనుకున్న వాళ్ళంతా కూడా మా వెబ్సైట్ లోకి వెళ్ళి ఒకసారి రిజిస్టర్ చేయొచ్చు సార్. మీ అందరికీ మేము ఈ మధ్య 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. పుష్కర కాలంగా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇదంతా కూడా 100% వాలంటీర్ సహాయంతో జరుగుతున్న కార్యక్రమాలండి. అంటే ఒక కార్పొరేట్ కంపెనీ చేస్తున్నట్టుగా మన కార్యక్రమాల ప్లానింగ్ అవన్నీ ఉంటాయండి, కానీ అందరూ వాలంటీర్స్ వాళ్ళందరూ బాధ్యతాయుతంగా ఎంతో కష్టపడి సంస్థని ఎంతో ప్రేమగా ముందుకు నడుపుతారండి. అత్వాలో ఉన్న ఒక మంచి లక్ష్యం ఏంటంటే మేమందరూ కూడా ఒక కుటుంబం లాగా ముందుకెళ్తాం. ఏదన్నా మా యాక్టివిటీ జరిగితే మీరు వచ్చి చూస్తే, ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఒక యానివర్సరీయో, ఏదో ఇంట్లో ఒక పెళ్లి జరుగుతున్నట్టు అందరం ఫీల్ అయ్యి అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ తుల్లుకుంటూ కార్యక్రమాలు చేస్తామండి. సో మరిన్ని వివరాలు వీటి గురించి కావాలి అంటే asfaforyou.org అనే వెబ్సైట్ మీరు చూడగలిగితే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ వెబ్సైట్ లో మీకు అన్ని కూడా మనం చేసే కార్యక్రమాలు కానీ, మన ఈ టీం లీడర్షిప్ టీం ఎవరున్నారు దీని వెనక, సో ఇవన్నీ మన విజన్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చండి. సో ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే మీ 1 గంట సహాయం, 1 గంట సమయం అండి. నెలకొకసారి మీరు 1 గంట సమయం ఇవ్వగలిగితే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయొచ్చు. ఈ ప్రపంచాన్ని ఒక అందమైన దేశంగా మార్చొచ్చు. అలాగే ఈ CHDH అనే ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి. మరిన్ని వివరాలు డాక్టర్ సుందరరాజ్ పెరుమాళ్ గారు మీకు అందజేస్తారు సార్. హలో అండి, నా మాట వినబడుతుందా? రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుందా? అవునా? ఇప్పుడు ఓకే, కంటిన్యూ. ఇప్పుడు ఓకేనా? ఓకే. నమస్తే అండి, నేను డాక్టర్ సుందరరాజ్ పెరుమాళ్ని. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సమాజ హితం కోసం చేస్తున్నటువంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలు, వాటిని విన్నా చూసినా ప్రతిసారి కూడా నాకు ఒళ్ళు దగ్గరపడుస్తుంటుంది. సాటి వారికి తమ వంతు సహాయం చేయడం సేవ కాదు, అది తమ బాధ్యత అనే త్రికరణ శుద్ధితో నమ్మిన కపుల్ అమ్మా శ్రీనివాస హరిత దంపతులు. అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ NGOలో వాళ్ళ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న వాలంటీర్స్ అందరిలో కూడా అదే భావాన్ని నింపుతారు వాళ్ళు. అయితే వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో కూడా
ఇప్పుడు చెప్పాడు శ్రీనివాస్, తెలసీమియా పిల్లలకి రక్తదానం చేయడం ఎంత అవసరమో, అసలు మళ్ళీ ప్రపంచంలో తెలసీమియా జబ్బు బారిన పడేటువంటి పిల్లలు పుట్టకుండా దానికోసం అవేర్నెస్ క్రియేట్ చేసి, దానికోసం బ్లడ్ టెస్ట్లు చేయించి పెళ్లి చేసుకునే ప్రతి వాళ్ళు ఆ అవగాహనతో చేయాలి. దానికి మనం ఏం చేయాలి? అందరికీ ఆకలి వేసిన వాళ్ళకి ఆహారం పంచుతూనే అసలు ఆకలే లేని సమాజాన్ని ఎలా నిర్మించాలి? చాలా సర్జరీలకి డబ్బులు అందిస్తూ కూడా అసలు సర్జరీ అవసరం లేకుండా ఈ జబ్బులు లేని సమాజాన్ని నిర్మించుకోవడానికి మనం ఏం చేయాలి? ఆర్ఫనేజెస్ లోని, వృద్ధాశ్రమాల్లోని ఎంతో సమయం గడుపుతూ వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తూ కూడా మానవ సంబంధాలని బాగా చక్కగా అభివృద్ధి చేసి ఈ ఆర్ఫనేజెస్, ఈ వృద్ధాశ్రమాలు లేని సమాజం మనం నిర్మించుకోవాలి. చదువుల కోసము చాలా మందికి ఫీజులకి డబ్బులు కడుతూ, లేదా గవర్నమెంట్ స్కూల్స్ లో బోల్డని ఇనిషియేటివ్స్ చేస్తూ, క్లాసెస్ కండక్ట్ చేస్తూ కూడా ఈ విద్యా విధానాన్ని మార్చాలంటే మనం ఏం చేయాలి? ఇలా నిరంతరం బెటర్ సొసైటీ నిర్మించడానికి, మూలాల్లో సమస్యల్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలని మదన పడుతూ, ఆ వాలంటీర్స్ అందరినీ మోటివేట్ చేస్తూ, ఇంకా ఏం చేయాలనుకున్న టైంలో ఇదే మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ఎంతో మంది సిహెచ్డిహెచ్సి మెంబర్స్, మాకు ఈ యుహెచ్వి అనేది ఈ జ్ఞానాన్ని మాకు పంచినటువంటి ప్రదీప్ సార్, అలాగే గారు, గణేష్ బగారియా గారు, వాళ్ళ మార్గంలో గత 10 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నటువంటి శివ గారు, హరి గారు, గిరి గారు, వీళ్ళందరూ కలిసినప్పుడు వెంటనే అనే భావాన్ని సరిగ్గా ఆకలింపు చేసుకున్నారు. కాబట్టి మరి వీళ్ళందరూ నా వాళ్ళే, నా సమాజం, ఈ వసుదయ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే. నా సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను అని ఆలోచించి 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో అమ్మ శ్రీనివాసు, హరిత వాళ్ళు చేసినటువంటి వెల్ పెయిడ్ ఐటీ జాబ్స్ ని వదిలేసి సంపూర్ణంగా వాళ్ళ సమయాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితం అని అది చాలా ఆనందంగా తమ జీవితాన్ని అంకితం ఇచ్చారు. యాక్చువల్లీ ఆ టైంలో హరిత అప్పుడే ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇంకా కొంచెం బాధ్యతలు పెరుగుతాయి, మనం ఇంకొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటారు అందరూ. కానీ ఆ టైంలో కూడా వాళ్ళు ఇద్దరు మంచి మార్గం దొరికింది, సుందర్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. దొరికింది అని చెప్పి ఇమ్మీడియట్ గా వాళ్ళు జాబులు క్విట్ చేసి ఫుల్ టైం ఈ సమాజ సేవలోకి వెళ్ళిపోయారు. హలో, ఇప్పుడు పర్వాలేదా అండి? బ్రేక్ అవుతూనే ఉందా? మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. యా, ఓకే, క్యారీ ఆన్. ఓకే, నేను ఐ విల్ ట్రై టు లాగిన్ విత్ దిస్ థింగ్ ఆల్సో. ఎనీవే, సో అయితే ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ స్ప్రెడ్ చేస్తున్నటువంటి సిహెచ్జిఎస్ లో మెంబర్స్ అందరూ కూడా ఇటువంటి వాళ్ళేనండి. మనకి గిరి గారు ఇప్పుడు కదా వాయిస్ బ్రేక్ అవుతుందని చెప్పిన గిరి గారు కూడా ఆయన టీసీఎస్ లో బ్రహ్మాండమైన జాబ్ ని, ఓకే, టీసీఎస్ లో ఉన్న జాబ్ ని మానేసి కొన్నాళ్ళు ఫుల్ టైం పనిచేశారు. అలాగే యుహెచ్వి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈ షేరింగ్ అంతా కూడా కంప్లీట్లీ ఫ్రీ అండి. శివ గారు కానీ, గిరి గారు కానీ, ప్రదీప్ సార్ కానీ, శ్రీనివాస్ కానీ, వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎవరి దగ్గర ₹1 ఆశించకుండా చేస్తున్నారు అనమాట. అయితే ఈ మొత్తం ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఈవెంట్స్ ని కండక్ట్ చేయడానికి కొంత లాజిస్టిక్ సపోర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూట్ కొనుక్కోవడం ఇలాంటివి అనమాట. మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ లో చాలా మంది ఎలా అసలు సరిగా వినపడట్లేదు సార్, బాగా బ్రేక్ అవుతుంది సార్. ఓకే, సో లెట్ మీ కంప్లీట్, నేను కంప్లీట్ చేస్తానండి. సో హలో, యా, ఓకే. సో అదే ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనకి ఈ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయండి. సో యా, చెప్పండి. రైట్, ఓకే. సో అదే మీ అంటే బేసిక్ గా కొంచెం అంటే మన వంతు, మన కంట్రిబ్యూషన్ అది ఏ విధంగానైనా సరే, లైక్ ఎదర్ తన్ మన్ ధన్, యూనో నా బాడీని లేకపోతే నా మనసుని, ఆర్ యూనో కంట్రిబ్యూషన్ ఎదర్ కైండ్ ఆర్ మనీ, సో డొనేషన్ కానీ ఇవి మనం ఏదైనా యూజ్ చేసుకుంటే అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో
అది ఇంకా మంచిగా చేయడానికి మనకి ఆస్కారం ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేసే రక్తదానమే కానీ, లేకపోతే ఫుడ్ డిస్ట్రిబ్యూషనే కానీ, అంటే ఇవన్నిటికంటే ఎక్కువగా ఇలాంటి వర్క్ షాప్స్ ఇంకా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయడానికి, ఇంకా మంచిగా గ్రాండ్ గా పెద్దగా చేయడానికి, ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వడానికి, హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుందండి. సో అలాంటి కంట్రిబ్యూషన్ మీరు ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే మా వెబ్సైట్ chdhc.orgకి విజిట్ చేసి దాంట్లో సపోర్టర్స్ అనే ఒక లింక్ ఉంది. దాంట్లో మా బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏవైనా దాంట్లో డీటెయిల్ గా ఉన్నాయి. ప్లస్ మీరు జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ లో కానీ ఇప్పుడు ఇక్కడ కూడా మేము పోస్ట్ చేస్తాం. శ్రీనివాస్ డీటెయిల్స్ పోస్ట్ చేస్తాడు. సో ప్లీజ్ కంట్రిబ్యూట్ ఇన్ వాట్ ఎవర్ వే యూ క్యాన్. లైక్ శ్రీనివాస్ అన్నట్టుగా 1 month కి ఒక 1 hour అయినా సరే, లేకపోతే 100 rupees అయినా సరే, అది దట్ ఈస్ ద మినిమం థింగ్ దట్ వీ కెన్ కంట్రిబ్యూట్ అన్నది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అది కూడా మేము ఫోర్సిబుల్ గా ఏం లేదండి. సో మీకు ఒకవేళ ఇది ప్రోగ్రామ్ నచ్చినట్టయితే, ఆశా చేసే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నచ్చినట్టయితే మీరు కంట్రిబ్యూట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అది చెప్దాం అనుకున్నాను. సో ప్రదీప్ గారు జాయిన్ అయ్యారండి. ప్రదీప్ గారు మీరు యు ఆర్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ టు హిమ్. సో ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ అగైన్. సో ప్రదీప్ గారు యూ కెన్ టేక్ ఓవర్ అండి. ప్రదీప్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి. అలాగే ప్రదీప్ సార్ జాయిన్ అయ్యే లోపల మీకు అందరికి కూడా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్ అని ఒకటి పెడుతున్నాం సార్. దయచేసి అది అందరూ కూడా ఫిల్ చేయాలి. అది ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే తర్వాత సెషన్ల గురించి అప్డేట్స్ ఉంటాయి సార్. 2, మీకు కుదిరితే 2 నిమిషాల్లో ఒక సెల్ఫీ వీడియో అండి. ఇది మీకు ఎలా ఉపయోగపడింది అని, దయచేసి అందులో కంటెంట్ బాగుందని కాకుండా మీకు డైరెక్ట్ గా ఎలా ఉపయోగపడింది, ఏం నేర్చుకున్నారు అనే విషయాన్ని మనకి చెప్తే బాగుంటుంది సార్. సెల్ఫీ వీడియో ఇది ఆప్షనల్ అండి. బట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఇస్ మ్యాండేటరీ సార్. ప్రదీప్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. am I audible? యా కంటిన్యూ అండి ప్రదీప్ గారు. యా గిరి గారు, షల్ వి స్టార్ట్? ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయండి? నేను ఫస్ట్ నా స్క్రీన్ షేర్ చేస్తాను, దాని తర్వాత వీ కెన్ స్టార్ట్. ఓకే, నా స్క్రీన్ కనబడుతుంది కదా? యా కనిపిస్తుందండి. ఓకే, యా. సో వీ కెన్ క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు చాట్ బాక్స్ లో టైప్ చేయండి అండి. గిరి గారు, ఎక్సెల్ షీట్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సార్ చెప్పండి. ఓకే, నాకు తెలిసి ఏం క్వశ్చన్స్ రాలేదండి యాక్చువల్ ఎక్సెల్ షీట్ లో. ఓకే, ఫైన్. సో దెన్ నేను సమ్మరైజ్ చేయడం స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత క్వశ్చన్స్ అడగొచ్చులేండి. ఓకే, సో యా, వెల్కమ్ టు లాస్ట్ డే. సో ఐఎమ్ గోయింగ్ టు సమ్మరైజ్ ద ఎంటైర్ సెషన్. ఓకే, అందులో భాగంగా ఏమైనా క్వశ్చన్స్ వస్తే నేను టేకప్ చేస్తాను. సో ఇన్ షార్ట్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్, basic human aspirations, harmony at all 4 levels, values and ethics, and then conclusion. Okay, so current education తో వచ్చే అవుట్కమ్ ఏంటి అని చూస్తే కనుక, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ అవుట్పుట్, ఓకే, ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం అంటే ఇన్నోసెంట్ చైల్డ్, హార్డ్ అండ్ మనీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇది పేరెంట్స్ పెడుతున్నారండి, పిల్లలు కూడా ఎఫర్ట్ చాలా పెడుతున్నారు. బట్ ఫైనల్లీ యాజ్ అన్ అవుట్కమ్, యాజ్ అన్ అవుట్పుట్ ఏంటంటే ఫుల్లీ కన్ఫ్యూజ్డ్ అడల్ట్, స్ట్రగుల్స్ ఫర్ లైవ్లీహుడ్, ల్యాక్స్ క్లారిటీ అబౌట్ జాబ్, మనీ అండ్ రిలేషన్. ఈ క్లారిటీ అంటే దానికి ఒక మీనింగ్ చెప్తానండి. క్లారిటీ అంటే మనం ఏ పని చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియకపోవడాన్ని ల్యాక్ ఆఫ్ క్లారిటీ అంటారు. క్లియర్ అంటే నేను చేస్తున్న పనికి రిజల్ట్ ఏంటి నాకు ముందే తెలియడం, అది క్లియర్ అంటారు.
సో క్లారిటీ ఈజ్ దట్. ఓకే, సో దాంట్లో భాగంగా ఇప్పుడు సక్సెస్ని ఇంకా డిఫైన్ చేయాలి అంటే ఎలా డిఫైన్ చేస్తాము అనేది. ఓకే, డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఓకే వర్క్షాప్లో మాట్లాడి ఉండొచ్చు, బట్ ఒకసారి రీఇటరేట్ చేస్తున్నాను. ఓకే, వన్ షుడ్ నాట్ హ్యావ్ రిగ్రెట్ ఆఫ్ దేర్ పాస్ట్, వన్ షుడ్ నాట్ హ్యావ్ యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్, వన్ షుడ్ నాట్ హ్యావ్ అపోజిషన్ ఆఫ్ ద ప్రెజెంట్. ఓకే, సో జరిగిపోయిన దానికి బాధపడ్డము, ఏం జరుగుతుందో అని యాంగ్షియస్గా ఉండడము, తర్వాత ప్రెజెంట్ మూమెంట్లో అపోజిషన్తో ఉండడం అన్నిటికీ. ఈ మూడు జరగకుండా ఉంటే కనుక దట్ పర్సన్ ఈజ్ సక్సెస్ఫుల్ పర్సన్. అయితే ఎడ్యుకేషన్ అనేది మనకు ఆ సక్సెస్ వైపుకి తీసుకెళ్లాలన్నమాట. ఎడ్యుకేషన్ సక్సెస్ వైపుకి తీసుకెళ్ళాలి, కానీ అలా జరగట్లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 4 స్టేట్స్లలో మనకి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. 4 స్టేట్లలో పర్సనల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటర్ పర్సనల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సోషల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ లెవెల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4. వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే పర్సనల్ లెవెల్లో ఉండే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెద్ద ప్రాబ్లం. అన్నిటికంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అది పెద్ద ప్రాబ్లం. ఓకే, సో దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్, ఇది ఫస్ట్ స్టెప్ ఇన్ దట్ సొల్యూషన్. ఏంటి ఫస్ట్ స్టెప్? హ్యూమన్ బీయింగ్ ఈజ్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. సో బాడీకి కావాల్సిన భౌతిక సౌకర్యాలు, సెల్ఫ్కి కావాల్సింది హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, హ్యాపీనెస్ అనేది ఒక ఇండికేటర్ మాత్రమే. హ్యాపీనెస్ ఈజ్ ద ఇండికేటర్ దట్ మనము హార్మోనీలో ఉన్నాము అని చెప్పడానికి హ్యాపీనెస్ అనేది ఇండికేటర్. ఓకే, మనము హార్మోనీలో ఉన్నామని. అన్హ్యాపీనెస్ అంటే ఏంటంటే మనం హార్మోనీలో లేము. ఎవరితో హార్మోనీలో ఉండాలి? ఫస్ట్ మనతో మనము హార్మోనీలో ఉండాలి. సో మనతో మనం హార్మోనీలో ఉంటేనే బయట వాళ్ళతో హార్మోనీలో ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఈ హ్యాపీనెస్లో ఏంటంటే 4 వర్డ్స్ ఉన్నాయండి. సుఖము, శాంతి, సంతోషము, ఆనందము. 4 ఉన్నాయి. సుఖము, శాంతి, సంతోషము, ఆనందము. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ సుఖము, శాంతి, సంతోషము, ఆనందము అనేవి ఉండట్లేదు. ఉన్నా కానీ కొంచెం సేపు ఉంటున్నాయి, ఎక్కువసేపు ఉండట్లేవు. మనం ఏం ట్రై చేస్తున్నామంటే కంటిన్యూటీ కోసం ట్రై చేస్తున్నాం. కానీ కంటిన్యూటీ ఎలా ట్రై చేస్తున్నాము అంటే భౌతిక సౌకర్యాల్లో దాన్ని వెతుకుతున్నాం. అది పెద్ద సమస్య. భౌతిక సౌకర్యాల్లోంచి రావు. ఎందుకంటే భౌతిక సౌకర్యాల నుంచి వచ్చే ఏంటంటే క్షణిక సుఖాలే వస్తాయన్నమాట. ఓకే, అంటే టెంపరీ హ్యాపీనెస్ వస్తుంది భౌతిక సౌకర్యాలలో. మనకు కావాల్సింది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్, కంటిన్యూస్ హ్యాపీనెస్. అయితే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అనేది సంబంధాల నుంచి వస్తుంది. కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది రైట్ అండర్స్టాండింగ్ ద్వారా వస్తుంది. రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే నా కోరికలు నా అధీనంలో ఉండడము, నా ఆలోచనలు నా అధీనంలో ఉండడము, నా ఆస్వాదన నా అధీనంలో ఉండడము. సో ఇలా చేస్తే వస్తాయి. ఇప్పుడు ఏమైందంటే కోరికలు నా అధీనంలో లేవు, ఎందుకంటే నా చిత్తంలో భ్రమ ఉంది, భ్రమ. ఓకే రైట్. ఆలోచనలు అధీనంలో లేవు, ఎందుకు అంటే ఆలోచనలలో మొండితనం ఉంది. ఓకే, ఆలోచనల్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయన్నమాట. ఆలోచనలు కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడాన్ని శాంతి అంటారు. ఆలోచనల్లో కాన్ఫ్లిక్ట్ ఉంటే దాన్ని అశాంతి అంటారు. ఓకే, సో మనసు నా అధీనంలో లేదు అంటే, మనసు నా అధీనంలో లేదంటే దేన్ని ఆస్వాదించాలో నాకే తెలియట్లేదు, అందుకని హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు. దాని ప్లేస్లో ఆవేశం అని ఉందన్నమాట. ఈ ఆవేశమే 6 రకాలుగా మనకు బయటపడుతుంది అనమాట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవి ఆవేశాలు అనమాట ఇవన్నీ. అయితే మనిషిలో ఇవి ఉన్నాయి అంటే గనక హ్యాపీనెస్ అనేది అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంది. ఆ హ్యాపీనెస్ కూడా మనం ఫిజికల్ ఫెసిలిటీస్లో వెతుకుతున్నాము. దెన్ ఫిజికల్ ఫెసిలిటీస్, నేమ్, ఫేమ్, దీంట్లో వెతికితే కనుక ఆ హ్యాపీనెస్కి కంటిన్యూటీ అనేది ఉండదు. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రపోజల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ అండ్ బాడీ కో ఎగ్జిస్టెన్స్ హ్యూమన్ బీయింగ్. సెల్ఫ్కి కావాల్సింది కంటిన్యూస్ హ్యాపీనెస్, బాడీకి కావాల్సినవి భౌతిక సౌకర్యాలు. భౌతిక సౌకర్యాల వల్ల మనము మన శరీరాన్ని పోషించుకోగలుగుతాము, శరీరాన్ని రక్షించుకోగలుగుతాము, శరీరాన్ని సదుపయోగించుకోగలుగుతాము, రైట్ యూటిలైజ్ చేసుకోగలుగుతాము భౌతిక సౌకర్యాల నుంచి. భౌతిక సౌకర్యాల నుంచి సుఖం వస్తుంది అంటే రాదు. ఇప్పుడు ఎన్ని భౌతిక సౌకర్యాలు మనకు కావాలి? ఎన్ని భౌతిక సౌకర్యాలు కావాలంటే మనకు అవసరం ఎన్నైతే అవసరం ఉన్నాయో అన్ని మనం గుర్తించాలి, దానికంటే ఎక్కువ సంపాదించాలి, అంతే. ఈ 2 పాయింట్స్. అంటే నా అవసరాలను నేను గుర్తించాలి, దానికంటే ఎక్కువ సంపాదించాలి. నా అవసరాలు నేను ఎలా గుర్తిస్తాను? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పడుకున్నాను అనుకోండి, నా బెడ్ సైజ్ ఎంత ఉండాలి? నాకంటే పెద్దగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామంటే మన దగ్గర ఉన్న వస్తువులు వేరే వాళ్ళకంటే బెటర్గా ఉండాలి, వేరే వాళ్ళకంటే ఎక్కువగా ఉండాలని. ఇది ప్రాబ్లం, బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ వీ హ్యావ్ ఇన్ దిస్ ఫార్మ్.
అది పెద్ద ప్రాబ్లం. ఓకే, సో హ్యూమన్ బీయింగ్లో హ్యూమన్ బీయింగ్ ఇస్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ అన్నాను కదా. నీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ హ్యాపీనెస్, నీడ్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ హ్యాపీనెస్, నీడ్ ఆఫ్ బాడీ ఈజ్ ఫిజికల్ ఫెసిలిటీ. ఇన్ టైమ్ హ్యాపీనెస్ కంటిన్యూస్గా కావాలి. దానికోసం ఏం చేయాలంటే రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్. రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్. ఈ రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏదో కాంప్లికేటెడ్ విషయం కాదండి. కరెక్ట్ ఏంటో మనకే తెలుసు. మనకు తెలిసిన కరెక్ట్ని మనం ఫాలో అవ్వాలి. అయితే మనకు తెలిసిన కరెక్ట్ని మనం ఫాలో అవ్వాలంటే ఏ రకంగా చేస్తాము? ఓకే, నేను హ్యాపీగా ఉండాలి, నేను ఒక్కరినే హ్యాపీగా ఉండాలా, లేకపోతే నాతో పాటు వేరే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలా? ఏది కరెక్ట్? ఓకే, సో ఉదాహరణకి నేను ఇక్కడ రాసి చూపిస్తాను మీకు. 1 సెకండ్. గిరిగారు ఆడిబుల్? యా కంటిన్యూ అండి. ఓకే, సో సిచ్యువేషన్ తీసుకుంటున్నాను. సారీ, సిచ్యువేషన్ 1లో ఏంటంటే సిచ్యువేషన్ 1లో ఓకే, సిచ్యువేషన్ 1లో ఓన్లీ ఐ ఆమ్ హ్యాపీ, మీ. ఓకే, ఇంకో సిచ్యువేషన్లో సిచ్యువేషన్ 0 అనుకుందాము. ఓకే, 1 సెకండ్, లెట్ మీ చేంజ్ ద నంబరింగ్. సిచ్యువేషన్ 1లో ఐ ఆమ్ నాట్ హ్యాపీ. సిచ్యువేషన్ 2లో మీ, ఐ ఆమ్ హ్యాపీ. ఏ సిచ్యువేషన్ వి ప్రిఫర్? ఆబ్వియస్లీ సెకండ్ సిచ్యువేషన్. సో సెకండ్ సిచ్యువేషన్లో ఏంటంటే ఓన్లీ నేను హ్యాపీగా ఉన్నాను, అదర్ అన్హ్యాపీ. థర్డ్ సిచ్యువేషన్లో ఏంటంటే నేను హ్యాపీ, అదర్ ఈజ్ ఆల్సో హ్యాపీ. ఓకే, బట్ థర్డ్ సిచ్యువేషన్లో ఏమైందంటే సొసైటీ ఈజ్ నాట్ హ్యాపీ. ఓకే, సో విచ్ ఈజ్ ప్రిఫరబుల్ బిట్వీన్ 2 and 3? Obviously 3, other is happy, but fourth situation ఏంటంటే I am happy, other is happy, society is also happy. Which is preferable between 3 and 4? Obviously you say fourth situation. That means I am happy, my family is happy and society is at peace. Fourth లో ఏమైందంటే నేచర్తో we are not coexisting. Fifth situation ఏంటంటే I am happy, the other is happy, society is at peace, we are coexisting with nature. So which situation is preferable? So obviously we say that for us this fifth one is preferable. Okay, ఒక మనిషిని ఫిఫ్త్ స్టేజ్కి తీసుకురావడానికి 20 years ఉన్నాయి మనకి. That is what is education. We are not able to bring person here. Okay, people are either 1 or 2 ఇందులోనే ఉన్నారు. ఇది ప్రాబ్లం. అంటే ఏంటి? ఐదర్ ఐ ఆమ్ నాట్ హ్యాపీ ఆర్ ఐ ఆమ్ హ్యాపీ అట్ ద కాస్ట్ ఆఫ్ సంబడీస్ హ్యాపీనెస్. ఇది ప్రాబ్లం. ఓకే, సో మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఇది మినిమం రిక్వైర్మెంట్. దాని తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎవాల్వ్ అవుతాం మనం. ఓకే, సో ఇప్పుడు చెప్తున్న క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఇదేనండి. వీ హ్యావ్ టు గో టువర్డ్స్ 3. సో 3లో ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ, ఐ ఆమ్ హ్యాపీ, ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ. సో వెన్ ఐ ఆమ్ హ్యాపీ అండ్ ఫ్యామిలీ హ్యాపీ, సొసైటీ హ్యాపీగా ఉండడం అనేది బై ప్రోడక్ట్లో వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, లెట్ మీ గో టు ది ప్రెజెంటేషన్ అగైన్. ఓకే, ఇగో డిస్కనెక్ట్ అయింది. దెన్ మీరు ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయండి? యా, కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. యా, ఓకే, గో హెడ్. ఒకటి, సార్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని అడిగారండి ఒకటి. ఇంకోటి, మన ఫ్యామిలీతో రిలేటివ్స్ మనం ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. యా, సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నానండి. నేను ఆ టాపిక్కి వెళ్తున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనేది. ఓకే, సో ప్రతి మనిషికి ఇంకొక మనిషికి మధ్య ఉండాల్సిన రిలేషన్లో ఉండాల్సిన ఫీలింగ్స్ 9.
ఓకే, విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. 9. సో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అన్నారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండాల్సిన అంటే స్పెసిఫిక్గా ఫోకస్ చేయాల్సింది 3rd పాయింట్ అండి, స్నేహము. ఓకే, స్నేహము. అయితే ఈ స్నేహము అంటే ఏంటంటే ఎదుటి మనిషిని నా రిలేటివ్గా నేను స్వీకరిస్తున్నాను అని స్నేహం యొక్క డెఫినేషన్ అది. ఓకే, ఫీలింగ్ దట్ ద అదర్ ఈజ్ రిలేటెడ్ టు మీ. రిలేటెడ్నెస్ అనేది చూడండి, అది ప్రధానమైన అంశం దీంట్లో. అయితే స్నేహం ఉంది కదా, ఈ అఫెక్షన్ అంటే స్నేహం ఉంది. అంటే స్నేహం ఉందనుకోండి, దాంట్లో 2 కండిషన్స్ ఉంటాయి. దాంట్లో జస్ట్ 1 సెకండ్. మొదటి కండిషన్ ఏంటంటే ఎదుటి మనిషిని వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో మనం స్వీకరించాలి. రెండవది ఎదుటి మనిషిని వాళ్ళ షార్ట్ కమింగ్స్తో స్వీకరించాలి. ఎదుటి మనిషిని వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో స్వీకరించాలి, ఎదుటి మనిషిని వాళ్ళ షార్ట్ కమింగ్స్తో స్వీకరించాలి. అది అయితే వివాహము అంటేనే ఇదండి, విధిని అనుసరించి సంబంధాన్ని నిర్వర్తిస్తాను అన్న ప్రతిజ్ఞ వివాహము. విధిని అనుసరించి సంబంధాన్ని నిర్వర్తిస్తాను అన్న ప్రతిజ్ఞ వివాహము. అంటే సంబంధాన్ని రికగ్నైజ్ చేసి ఫుల్ఫిల్ చేస్తాను. ఏ సంబంధం? వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధం. సో వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధాన్ని రికగ్నైజ్ చేసి నేను ఫుల్ఫిల్ చేస్తాను. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధంలో ఏముంది? యాక్చువల్గా విధిని అనుసరించి సంబంధం యొక్క నిర్వహణ అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో 2 బాడీస్ ఒకే ఆస్వాదన అండి. అది 2 బాడీస్ ఒక ఆస్వాదన. ఓకే, సో ఒక ఆస్వాదన అంటే ఎట్లా అంటే దాన్ని కొంచెం విడదీసి చెప్తాను. ఇప్పుడు నేను ఒక పని చేశాను, ఇవాళ డే అంతా కష్టపడి ఒక పని చేశాను. ఐ హ్యావ్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఈస్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్ వర్క్. ఓకే, రేపు పని చేశాను, కొంచెం పని ఎక్కువ ఉంది కాబట్టి రేపు చేశాను ఆ పనిని, ఇంకా అంటే కొంచెం ఎక్కువ పనిని ఇవాళ కొంచెం చేశాను, రేపు కొంచెం చేశాను. ఇవాళ నాకే ఫీలింగ్ వస్తుంది, రేపు కూడా నాకే ఆ ఫీలింగ్ వస్తుంది, హ్యాపీనెస్ అనేది. అదే ఇవాళ కనుక ఇంకొక మనిషికి ఆ పని ఇచ్చాను అనుకోండి, ఒకటే రోజులో కంప్లీట్ చేయడానికి, అంటే నేను చేస్తున్నాను, ఇంకొక మనిషి కూడా చేస్తున్నాడు. అయితే ఇంకొక మనిషి చేసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ వస్తుంది అనుకోండి. సో అలాంటి వాళ్ళనే స్పౌస్ అంటారు, భార్య కానీ భర్త కానీ. సో 2 శరీరాలు ఒకే మనసు. అయితే ఇప్పుడు డే అంతా మీరు పని చేశారు, ఎక్కడో మీ ఆఫీస్లో కానీ ఇంకెక్కడన్నా కానీ వర్క్ చేశారు. సో మీకు యూ హ్యావ్ సమ్ ఫీలింగ్. సేమ్ థింగ్ అదే వైఫ్ కూడా డే అంతా వర్క్ చేసింది, వేర్ ఎవర్ షీ ఈజ్ వర్కింగ్. ఓకే, సో యూ గాట్ దట్, షీ ఈజ్ గెటింగ్ దట్ ఫీలింగ్. అయితే మీరు డే అంతా వర్క్ చేసింది షేర్ చేసినప్పుడు తనకు అలానే ఫీలింగ్ రావాలి, తను చేసింది షేర్ చేసినప్పుడు మీకు కూడా అలాంటి ఫీలింగే రావాలి. సో ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. కానీ మనకి ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు, ఎస్పెషల్లీ వైఫ్ చెప్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ రావట్లేదు అనుకోండి, హస్బెండ్ చెప్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ రావట్లేదు అనుకోండి, సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫర్దర్ దిస్ రిలేషన్షిప్. అయితే అంటే 2 శరీరాలు ఒక ఆస్వాదన, అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అండి. ఓకే, సో ఈ అఫెక్షన్ అర్థమైతే చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఆర్ ద ఫౌండేషన్ పిల్లర్స్ ఆఫ్ అఫెక్షన్. ఓకే, ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఆర్ ఫౌండేషన్ పిల్లర్స్ ఆఫ్ అఫెక్షన్. అంటే ఎదుటి మనిషిని యాజ్ ఇట్ ఈస్గా స్వీకరిస్తున్నాను, అన్కండిషనల్గా స్వీకరిస్తున్నాను. ఎప్పుడైతే ఎదుటి మనిషిని అన్కండిషనల్గా స్వీకరిస్తానో అప్పుడు ఎదుటి మనిషితో నేను కౌంటింగ్ చేయడం మానేస్తాను. ఇంకా ఒకసారి చెప్పాలా, 2 సార్లు చెప్పాలా, 3 సార్లు చెప్పాలా, అంటే ఎన్నిసార్లు చెప్పాలంటే అర్థమయ్యేంత వరకు చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే మనము ఒకసారి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తున్నాం కదా, తర్వాత సహనం కోల్పోతున్నాం అంటే మనకు ఆ మనిషితో ఉన్న సంబంధం అర్థం అవ్వట్లేదు. ఓకే, అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఎవరైనా సరే దే డోంట్ డూ మిస్టేక్స్ బై ఇంటెన్షన్. మిస్టేక్స్ ఆర్ ఓన్లీ డన్ బై కాంపిటెన్స్ ప్రాబ్లమ్. కాంపిటెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. మనం ఏం చేస్తున్నామంటే ఇంటెన్షనల్లీ వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పేసి మన లోపల వాళ్ళని దూరంగా ఉంచుతున్నాము. మన లోపల దూరంగా ఉంచుతున్నాము, అలానే బయట కూడా అదే ఎగ్జిబిట్ అవుతుంది. సో ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న సమస్యకి సొల్యూషన్. ఓకే, సో అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అండి కావాల్సింది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. ఓకే, యా. సో ఎనీ ఫర్దర్ గిరి గారు? యా, బేసిక్గా మన ఫ్యామిలీతో రిలేటివ్స్ తో మనం ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు.
మనం ఎలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే, మనం అఫెక్షన్ తో ఉండాలండి. మన లిమిట్స్ ఏంటో మనం స్పష్టంగా చెప్పేస్తే అయిపోతుంది. మన లిమిట్స్ ఏమైతే ఉంటాయో అది స్పష్టంగా చెప్తే అయిపోతుంది అంతే. కానీ ఏంటంటే మనం చెప్పేటప్పుడు మనని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేసి చెప్తాము. అయితే ఎప్పుడైతే మనని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తామో మన మీద ఎక్స్పెక్టేషన్ అనేవి పెరుగుతాయి అన్నమాట వాళ్ళకి. ఓకే, సో దానికి మళ్ళీ అగైన్ ఈ స్నేహం అనే ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను. ఓకే, స్నేహము అనేది ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క టైంలో వేరీ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉన్నామా, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు హ్యాపీగా ఉన్నామా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలా మంది ఏమంటారు, లేదు లేదు అది వచ్చిన వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. సరే, అదే ఒప్పుకుంటాను, వచ్చిన వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే వచ్చిన వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళు అనుకోండి, వచ్చారు, ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఒక రోజు ఉన్నారు, 2 రోజులు ఉన్నారు, 3 రోజులు ఉన్నారు, దాని తర్వాత ఏదో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఏమంటారంటే లిమిట్కి రీచ్ అవుతుంది. దాని తర్వాత స్టార్ట్ అయ్యేది ద్వేషము. అంటే ద్వేషము అంటే ఎలా వస్తుంది అంటే మన దగ్గర ఉన్న స్నేహం అనే మూల్యం యొక్క అండర్స్టాండింగ్ దాటి రిక్వైర్మెంట్ ఉందనుకోండి ఎదుటి మనిషి దగ్గర, అది ద్వేషం కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, స్నేహము ద్వేషము ఇది ఆపోజిట్స్. ఓకే, అయితే ఈ ఎదుటి మనిషి మన నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంతా అంటే మనం ఎప్పుడో మనని ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకున్నాము. ఇప్పుడు సపోజ్ నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పండి మీ రిలేటివ్స్ కి, వాళ్ళకి ఏదైనా పని పడ్డప్పుడు మీ దగ్గరికి వస్తారు, నాకు వాళ్ళ ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు అన్నారు కదా మీరు, నాకు హెల్ప్ చేస్తారని. ఆ టైంలో మనం హెల్ప్ చేయం. ఓకే, అంటే మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఇవన్నీ యూస్ చేసుకుంటున్నాం. కానీ నిజంగా ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ టైంలో మనం అది ఫుల్ఫిల్ చేయం వాళ్ళకి. సో అప్పుడు ఇది ద్వేషం వస్తుంది అనమాట. ఓకే, అయితే మనని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకోవద్దండి. ఎప్పుడు మనని మనం రైట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనని మనం రైట్ ఎవాల్యుయేట్ చేసుకుంటామో అదే కన్వర్జేషన్ లో చెప్తామో అందరికి, అప్పుడు ఏ ఇబ్బంది రాదు మనకి, ఎవరితో ఏ రిలేటివ్స్ తో ఏ ఇబ్బంది రాదు. ఓకే, ఒక క్వశ్చన్ అడిగారండి, లైక్ వాళ్ళ ప్రొఫెషన్ లో ఎక్సలెన్స్ చేయడానికి అటెంప్ట్ చేస్తున్నారు. అంటే నేనున్న ఫీల్డ్ లో చాలా ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం ఏమైపోతుందంటే మనీ కూడా దాంట్లో ట్రాప్ లో వెళ్ళిపోతున్నారండి. సో ఆ ట్యాప్ యూనో టు లీడ్ అ హ్యాపీ లైఫ్, హౌ డస్ వన్ క్వాంటిఫై ప్రాస్పెరిటీ? అర్థం కాలే, మనీ ఏమైంది అంటే బేసిక్ గా ఆ ఫీల్డ్ లో, అంటే క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, నేను ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ షార్ట్ యాక్చువల్ గా. సో అంటే ఆ ఫీల్డ్ లో ఎక్సెల్ అవ్వడానికి ఎఫర్ట్ పెడుతున్నారు. దాంట్లో వాళ్ళు ఏంటి అని అంటే మనీ కూడా పార్ట్ అయిపోయింది. సో దాన్ని ఎలా అంటే ఆ విషయంలో నేను దీన్ని సమృద్ధి ఎలా తీసుకోవాలి, ప్రాస్పెరిటీ సమృద్ధిని ఎలా తీసుకోవాలి అని అడుగుతాను. సమృద్ధి అంటే మీరు షేరింగ్ చేయగలిగితేనే అది సమృద్ధి అండి, అంతే. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీరు ఇవ్వగలుగుతున్నారు అన్నప్పుడే సమృద్ధి. మీరు గుర్తించి ఇవ్వగలుగుతున్నారు అన్నప్పుడే, వాళ్ళు అడిగినప్పుడు కాదు. వాళ్ళు అడిగినప్పుడు ఇస్తారు ఇవ్వరు అది వేరే విషయం. కానీ మీరే గుర్తించారు అనుకోండి, ఓకే, అప్పుడు ఏదైనా అవసరం ఉందనుకోండి, మీరే ఫోన్ చేశారు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉందా అన్నారు చూడండి, అప్పుడు దట్ ఈస్ సమృద్ధి. సరే, వాళ్ళు అడిగినప్పుడు ఇస్తున్నారు, అది కూడా సమృద్ధినే. ఓకే, సో వెన్ వీ హ్యావ్ ఎక్సెస్ ఇట్ ఈస్ బెటర్ టు షేర్. అప్పుడు ఈ ఫీలింగ్ నుంచి బయటపడతాం, అంతే. సో షేరింగ్ టేక్స్ ప్లేస్. సింబల్ ఆఫ్ సమృద్ధి షేరింగ్ టేక్స్ ప్లేస్. ఓకే, సింబల్ ఆఫ్ డిప్రైవేషన్ ఏంటంటే హోర్డింగ్ టేక్స్ ప్లేస్. డిప్రైవేషన్ లీడ్స్ టు ఎక్స్ప్లాయిటేషన్. ఒక డిప్రైవేషన్ అనేది ఎక్స్ప్లాయిటేషన్కి లీడ్ చేస్తుంది. సో ఈ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నాయి కానీ ఎవరికి ఇవ్వము. ఓకే, అది ఎక్స్ప్లాయిటేషన్. ఓకే రైట్. సో ప్రస్తుతానికి అవే క్వశ్చన్స్ అండి. ఓకే, ఫైన్. Now let me go to this. There is a gap. ఈ గ్యాప్ ఏంటంటే వాట్ వీ రియలీ వాంట్ టు బి. ఇక్కడ ఆల్ లెవెల్స్ చూస్తే తెలుస్తుంది. అట్ ద లెవెల్ ఆఫ్ ఇండివిజువల్, ఓకే, వాట్ ఈజ్ అవర్ ఇన్నేట్ యాక్సెప్టెన్స్. మనకేం కావాలంటే హ్యాపీనెస్, క్లారిటీ, పీస్, సాటిస్ఫాక్షన్. ఇది మన అట్ ద లెవెల్ ఆఫ్ సెల్ఫ్ కావాలి, అట్ ద లెవెల్ ఆఫ్ ఇండివిజువల్. అండ్ వాట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, అన్హ్యాపీనెస్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ, డిస్సాటిస్ఫాక్షన్, ఇది నాట్ యాక్సెప్టబుల్.
సో ఇట్లా గ్రీన్లో రాసున్న అన్ని మనకు కావాలి, అండ్ రెడ్లో రాసున్నవి కావద్దు, కానీ ఇది ఉన్న స్టేట్ ఏమో రెడ్లో ఉన్నాం, చెక్ చేసి చూస్తే తెలుస్తుంది. ఓకే, ఫ్యామిలీ లెవెల్లో చూస్తే కాన్ఫ్లిక్ట్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, సొసైటీ లెవెల్లో ఫియర్, ఎక్స్ప్లాయిటేషన్ కనబడుతుంది, నేచర్లో రిసోర్స్ డిప్లేషన్ అండ్ పొల్యూషన్ ఇవి కనబడుతున్నాయి. అయితే ఈ గ్రీన్వి నాకు ఇవి కావాలని చెప్పడానికి ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, after studying for so many years, okay, the current situation is this red. Okay, so that is a big issue, so we need to resolve from here to there. Okay, so then now coming to this one, what is my innate acceptance? That is truth. Okay, realization of truth. సో ఈ ట్రుత్ అనేది నేను కష్టపడి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. వాట్ ఈజ్ ట్రుత్? ట్రుత్ ఈజ్ కో ఎగ్జిస్టెన్స్. ఈజ్ ట్రుత్. ఓకే, కో ఎగ్జిస్టెన్స్ అనేది ట్రుత్. అయితే ఇంకా ట్రుత్కి సింపుల్ టెస్ట్ ఏంటంటే కాలంతో కానీ, ప్రదేశంతో కానీ, వ్యక్తులతో మారనేది ట్రుత్ అండి. సత్యం అంటేనే అది. కాలంతో, ప్రదేశంతో, వ్యక్తులతో మారదు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం మనం. ఓకే, ఎవరిని అడిగినా సరే, ఏ టైంలో అడిగినా సరే, ఓకే, ఏమని చెప్తారు? మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా అంటే అవును అంటారు. ఈ ఆన్సర్ మారదు ఎవరిలో. అంటే హెల్దీగా లేని వాళ్ళని అడిగినా ఇదే ఆన్సర్ చెప్తారు. డూ యూ వాంట్ టు బి హెల్దీ ఆర్ నాట్ అంటే అదే ఆన్సర్ చెప్తారు, ఐ వాంట్ టు బి హెల్దీ అని. సో హెల్త్కి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఫుడ్ అనేది ఒక ఆస్పెక్ట్. అయితే ఫుడ్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటేమో టేస్టీ ఫుడ్, ఇంకోటేమో న్యూట్రిషియస్ ఫుడ్. అయితే న్యూట్రిషన్, టేస్ట్ 2 మనకు కావాలి, కానీ ప్రయారిటీ ఏంటి? వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ? టేస్ట్ ప్రయారిటీనా, న్యూట్రిషన్ ప్రయారిటీనా? ఓకే, ఏది ప్రయారిటీ ఉంటే హెల్తీగా ఉంటాము? ఆబ్వియస్లీ న్యూట్రిషన్ ప్రయారిటీగా ఉంటే హెల్తీగా ఉంటాం. సో న్యూట్రిషన్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద టాప్, పైన ఉన్న బ్లాక్లో ఉంది న్యూట్రిషన్ అనేది. టేస్ట్ అనేది కింది బ్లాక్లో ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే చాలా సార్లు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కింది బ్లాక్ డామినేట్ చేస్తుంది, అంటే టేస్ట్ డామినేట్ చేస్తుంది, ఇది పైన న్యూట్రిషన్ అది కాంప్రమైజ్ అయిపోతుంది. అది ప్రాబ్లం. అంటే వీ వాంట్ ట్రుత్ బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. వీ వాంట్ ట్రుత్. ఎనీబడి ఎప్పుడు అడిగినా సరే ఆన్సర్ నెగటివ్గా రాదు. యూ వాంట్ టు బి హెల్దీ ఆర్ నాట్ అంటే ఎవ్వరు చెప్పరు నాకు అన్హెల్దీగా ఉండాలని ఉందని ఎవ్వరూ చెప్పరు. ఓకే, బట్ వెన్ వీఆర్ సెలెక్టింగ్ దట్ టేస్టీ ఫుడ్డా, న్యూట్రిషియస్ ఫుడ్డా, విచ్ వన్ ఈజ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ అంటే న్యూట్రిషన్ కాదు, టేస్టే ప్రయారిటీ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ అంటే వర్కింగ్ అవర్ ఓన్ బేసిక్ నేచర్. మన బేసిక్ నేచర్ ఏది ఉందో వీఆర్ వర్కింగ్ అగేన్స్ట్ అవర్ ఓన్ బేసిక్ నేచర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్. సో అలానే అందరూ కలిసి ఉంటే బాగుంటుందా, విడిపోతే బాగుంటుందా అంటే కలిసి ఉంటేనే బాగుంటుందని చెప్తారు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే హార్మోనీ అనేది ఎలా వస్తుంది అని అంటే ఇన్సిడెంట్స్ రూపంలో, ఫైట్స్ రూపంలో మనము విడిపోతున్నాం, ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోతున్నాం. ఇది ప్రాబ్లం. ఏంటంటే మనం రియల్ ఏంటో చూడలేకపోతున్నాం అండి. సంబంధం అనేది రియల్. ఓకే, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, ఏంటంటే మన వేళ్ళకి గోర్లు పెరిగితే గోర్లను కట్ చేస్తాము, వేళ్ళని కట్ చేయము. ఓకే, ఈ గోర్లు ఏమవుతాయంటే కుచ్చుకోవడం అనేది ఇన్సిడెంట్స్. ఇది ప్రాబ్లం. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్సిడెంట్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్, రిలేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తామో ఇన్సిడెంట్ని ఇగ్నోర్ చేసేస్తాం. ఏదో తెలియక చేసాడులే, పర్వాలేదులే అని వదిలేస్తాం. ఇప్పుడు అలా కాదు, మనం చాలా ఇన్సిడెంట్స్ ఎదుటి వాళ్ళు చేసినవన్నీ మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం మన లోపల. అవన్నీ ఏంటంటే వాళ్ళ పైన వెపన్స్ లాగా యూస్ చేస్తాం అనమాట టైం వచ్చినప్పుడు. ఓకే, సో అందుకనే ఇంట్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనివల్లనే. ఓకే, మనం మంచిగా ఉందాం అనుకుంటాము, పొద్దున్న లేవగానే ఏదైనా ఫస్ట్ మాట మాట్లాడగా నువ్వు ఎప్పుడు ఇంతే అనేస్తాం. నువ్వు ఎప్పుడు ఇంతే అనడంలో చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది దాంట్లో. అంటే వీ హ్యావ్ కంక్లూడెడ్ దట్ దే ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, సో మనం ఏమనుకుంటాం, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, అక్కడ ఫ్రెష్నెస్ లేదు, ఎక్కడ అంత స్టేలే, అంత పాత ఇన్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. ఒక్క ఇన్సిడెంట్ వదిలేయలేకపోతున్నాం మనం. ఎదుటి వాళ్ళు చేసిన నెగటివ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది వదిలేయలేకపోతున్నాం. సో అవర్ నేచర్ హ్యాస్ బికమ్ లైక్ దట్. దాంతోనే ఎదుటి మనిషితో డీల్ చేస్తున్నాం. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ రిలేషన్స్లో. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లివింగ్ ఇన్ హార్మనీ విదిన్. 7th పాయింట్ చెప్తున్నాను ఇక్కడ. ప్రాసెస్ ఆఫ్ లివింగ్ ఇన్ హార్మనీ విదిన్ అండ్ లివింగ్ ఇన్ హార్మనీ విత్ అదర్స్ అండ్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్. సారీ.
నేచర్లో 4 ఆర్డర్స్ ఉన్నాయండి. ప్రాణిక్ ఆర్డర్, ఫిజికల్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్, హ్యూమన్ ఆర్డర్. సో ఫిజికల్ ఆర్డర్ అనేది ఫస్ట్, ప్రాణిక్ ఆర్డర్ అనేది సెకండ్, యానిమల్ ఆర్డర్ అనేది థర్డ్, అండ్ హ్యూమన్ ఆర్డర్ అనేది ఫోర్త్. ఓకే, సో ఫిజికల్ ఆర్డర్, ప్రాణిక్ ఆర్డర్ ఈ రెండు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటున్నాయి అనమాట. అంటే మ్యూచువల్లీ ఎన్రిచింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. అలానే మూడోది కూడా తీసుకొచ్చాం అనుకోండి, ఫిజికల్, ప్రాణిక్ అండ్ అనిమల్ ఈ మూడు ఒకదానికొకటి ఎన్రిచ్ చేసుకుంటున్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే హ్యూమన్ బీయింగ్ వీటన్నిటితో కో ఎగ్జిస్ట్ అవ్వలేకపోతున్నాడు. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి చూడండి అన్ని ప్లేసెస్లో. హ్యూమన్ బీయింగ్ ఈజ్ గెటింగ్ బెనిఫిట్ ఫ్రమ్ ఫిజికల్ ఆర్డర్, getting benefit from pranic order, getting benefit from animal order, but human being is not benefiting any of the 3 orders because human being is disturbed. Okay, ఎందుకు disturbed అంటే ఎంత ఎక్కువ ఉన్నా ఎక్కువ అని చేయట్లేదు, ఇది ప్రాబ్లం. ఓకే, గిరి గారు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు? అంటే ఈ టాపిక్ సంబంధించి లేవండి, బట్ ఇవే క్వశ్చన్స్ అండి. గో హెడ్ అడగండి. ఓకే, సో ఒక క్వశ్చన్ అడిగారండి. నేను బేసిక్గా ఎవరిని కష్టపెట్టొద్దు అనే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తుంటాను, కానీ వాళ్ళు దాన్ని గ్రాంటెడ్గా తీసుకొని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అని అడుగుతున్నారు. ఓకే, కొంచెం కరెక్ట్ చేద్దామండి. నేను ఎవరిని కష్టపెట్టొద్దని ఆలోచిస్తాను అనేది దానికన్నా మనిషి ఎవరిని కష్టపెట్టొద్దు అన్న దానికి ఆలోచిస్తాడు, ఇది కరెక్ట్ క్వశ్చన్. ఓకే, మనం ఏంటంటే మనమే అనుకుంటున్నాం అది. ఎవ్రీ పర్సన్ ఈజ్ లైక్ దట్. ఈ నాలెడ్జ్ మనకు రావాలి. ఓకే, ఈ నాలెడ్జ్ మనకు రావాలి. సో ఎవ్రీ పర్సన్ వాంట్ టు మేక్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ హ్యాపీ, ఎవ్రీ పర్సన్ వాంట్స్ టు మేక్ ద అదర్ పర్సన్ హ్యాపీ. బట్ ప్రాబ్లమ్ ఈజ్ at the intention level I want to make you happy, but at competence level I am unable to make you happy. ఓకే, ఈ క్లారిటీ కావాలన్నమాట. నా లోపల ఈ క్లారిటీ వచ్చింది అనుకోండి, ఓకే మీరు కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని నాకు అర్థమవుతుంది. అంటే నేను ఎవరికి అంటే అన్హ్యాపీనెస్ ఇవ్వాలి అని కోరుకోవట్లేదు, బట్ నా కాంపిటెన్స్ ప్రాబ్లం వల్ల నేను ఐఎమ్ మేకింగ్ పీపుల్ అన్హ్యాపీ అరౌండ్ మీ. అలా అని ఇది నాకు అర్థమైంది అనుకో, ఇప్పుడు నా చేతి ఏదో ఉంది సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. వన్ సెకండ్. చెప్పండి. హలో, సో ఏంటంటే ఇంటెన్షన్ అనేది ఒకటి, కాంపిటెన్స్ అనేది ఒకటి అండి. ఇంటెన్షన్ అండ్ కాంపిటెన్స్, దీస్ బోత్ 2 things ఆర్ దేర్. అంటే ఇంటెన్షన్ ఇస్ దేర్, కాంపిటెన్స్ ఇస్ దేర్. అయితే ఎదుటి మనిషి ఇంటెన్షన్ రాంగ్ ఉంది అనుకోవడం అనేది కుదరదు. ఎదుటి మనిషి ఇంటెన్షన్ ఎప్పుడు రాంగ్ ఉండదు. ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎందుకంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు మేక్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ హ్యాపీ, ఎవ్రీ వన్ వాంట్స్ టు మేక్ ద అదర్ పర్సన్ హ్యాపీ. ఇది ఎలా అంటే దీనికి ప్రూఫ్ కదా చూపిస్తున్నాను. ఇందాక చెప్పాను కదా డస్టర్. ఓకే, నేను ఒక డస్టర్ వదిలేస్తే కింద పడిపోతుంది అది. ఓకే, అయితే అది డస్టర్ వదిలేస్తే కింద పడుతుంది అనేది ఈ కాలంతో, ప్రదేశంతో, వ్యక్తులతో మారదండి. అది ఏం మారట్లేదు అని అంటే డస్టర్కి భూమికి ఉన్న సంబంధం మారట్లేదు. ఎప్పుడు వదిలేసినా, ఎవరు వదిలేసినా, ఎక్కడ వదిలేసినా, భూమి పైన ఎక్కడ వదిలేసినా కానీ కింద పడుతుంది. ఓకే, అలానే నేను వదిలేసినా పడుతుంది, మీరు వదిలేసినా పడుతుంది. ఓకే, అంటే ఇది టైం డిపెండెంట్ కాదు, ప్లేస్ డిపెండెంట్ కాదు, ఇండివిజువల్ డిపెండెంట్ కాదు. ఇది దానికి ఉన్న ప్రాపర్టీ ఏంటి, డస్టర్కి తర్వాత భూమికి ఉన్న సంబంధం. అలానే ప్రతి వస్తువు కింద పడుతుందా లేదా అని ఎగరేసి చూడాల్సిన అవసరం లేదు కదా మనకి. ఏది వదిలేసినా కింద పడుతుంది, ఏది వదిలేసినా కింద పడుతుంది. రైట్, అంటే దాంతో మనం ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు అంటే నన్ను నేను అర్థం చేసుకుంటే మిగతా వాళ్ళందరూ నాకు అర్థమైపోతారు. ఎలాగైతే నేను ఇంటెన్షనల్లీ మా ఇంట్లో వాళ్ళని ట్రబుల్ చేయట్లేదు, కావాలని ట్రబుల్ చేయట్లేదు, నా కాంపిటెన్స్ ప్రాబ్లం వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను నా భార్యని కావాలని ట్రబుల్ చేయట్లేదు, ఓకే కావాలని సతాయించట్లేదు. రైట్, ఏదో నా కాంపిటెన్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎగ్జాక్ట్లీ అలానే వాళ్ళ కాంపిటెన్స్ ప్రాబ్లం వల్ల మనం ఇబ్బందుల్లోకి రావచ్చు, ఆ ఛాన్స్ ఉంది.
ఓకే, అయితే అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంటెన్షనల్లీ చేస్తున్నారు అనుకోవడం మనలో ఉన్న అతిపెద్ద భ్రమ. ఎందుకంటే ఇంటెన్షన్ పైన డౌట్ ఉందనుకోండి, ఇంకా మనం ముందుకెళ్ళలేము సంబంధంలో. కాంపిటెన్స్ లో డౌట్ ఉంటేనే ముందుకెళ్ళొచ్చు. కాంపిటెన్స్ లో డౌట్ ఉంటే ఏంటంటే వీల్ అంటే గివ్ హెల్పింగ్ హ్యాండ్ టు ద అదర్ పర్సన్. ఓకే, లెట్ మీ షో దిస్ వన్. ఇక్కడ చూడండి, ఈ పారాగ్రాఫ్ మొత్తం చూడండి, కింద ఈ బ్లాక్ లో ఉన్నది చూడండి. ఓకే, ఇఫ్ ద అదర్ హ్యాస్ మోర్ అండర్స్టాండింగ్ దెన్ మీ, ఒకవేళ ఇఫ్ అదర్ పర్సన్ హ్యాస్ మోర్ అండర్స్టాండింగ్ దెన్ మీ, దెన్ ఐఎమ్ కమిటెడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. ఒకవేళ అదర్ పర్సన్ కి తక్కువ కాంపిటెన్స్ ఉందనుకోండి నాకంటే, అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఎలా? ఐ లివ్ విత్ రెస్పాన్సిబిలిటీ విత్ ద అదర్ పర్సన్ ఒకటి, అండ్ ఐఎమ్ కమిటెడ్ టు ఫెసిలిటేట్ ద అండర్స్టాండింగ్ ఇన్ ద అదర్ పర్సన్. ఓకే, వాళ్ళు ఎలా ఉన్నా సరే నేను అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు ఎలా ఉన్నా సరే నేను అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేయాలి. దెర్ ఇస్ నో అదర్ వే. ఓకే, ఎదుటి మన ముందు ఉన్న సిచ్యువేషన్ కి మన దగ్గర సొల్యూషన్ లేదు అంటే అది మన లోపల షార్ట్ కమింగ్ అది. ఓకే, ఎదుటి మనిషి షార్ట్ కమింగ్ తర్వాత దూరం చేస్తాం, ఫస్ట్ మన లోపల షార్ట్ కమింగ్ మనం దూరం చేయాలి. సో రిలేషన్స్ లో ఏం జరిగినా సరే ఫస్ట్ మనం రియాక్ట్ అవ్వకుండా ఉండాలి, ఫస్ట్ నెంబర్ 1. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళు అలా ఎందుకు చేశారనే కారణం మనకు దొరకాలి. మూడోది ఏంటంటే దానికి కరెక్షన్ ఏంటో అది దొరకాలి, సొల్యూషన్ ఏంటో దొరకాలి. నాలుగోది ఏంటంటే ఆ సొల్యూషన్ ని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకు ఓపిక కావాలి. ఎంత ఓపిక కావాలంటే ఇన్ఫైనైట్ పేషెన్స్ కావాలి. తర్వాత సొల్యూషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మనలో ఉన్న పెద్ద అపోహ ఏంటంటే ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారు, నాకు సొల్యూషన్ తెలుసు, నేను చెప్పినా వాళ్ళు వినట్లేదు అంతే. ఇది మనం స్టక్అప్ అయిపోయేది ఇక్కడ స్టక్అప్ అయిపోతాం. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారు, అది కంక్లూడ్ అయిపోయింది. నాకు సొల్యూషన్ తెలుసు, ఇది కూడా కంక్లూడ్ అయిపోయింది. నేను చెప్తే వాళ్ళు వినట్లేదు, ఇది కూడా కంక్లూడ్ అయిపోయింది. అంటే ఏంటి, మనం డెడ్ ఎండ్కి రీచ్ అయిపోయాం ఇక్కడ, అంతే. ఇంకా డెడ్ ఎండ్కి రీచ్ అయిపోయాం. డెడ్ ఎండ్కి రీచ్ అయ్యామంటేనే మనలో అజ్ఞానానికి ప్రదర్శన అది. మనం డెడ్ ఎండ్ లో ఉన్నాం అనుకోండి, అది మన అజ్ఞానం. ఓకే, ప్రయత్నిస్తూనే ఉండాలి. మనిషిలో ఉన్న యాంగర్ ని ప్రవోక్ చేయకుండా ప్రయత్నించాలండి. కానీ ఇప్పుడు ఎలా అవుతుందంటే మనం ఒక మాట అనగానే ఎదుటి మనిషిలో యాంగర్ క్రియేట్ అవుతుంది, ఎదుటి మనిషి ఒక మాట అనగానే మనలో యాంగర్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా సొల్యూషన్ రాదు, ఫైట్ చేసుకుంటూనే ఉంటాం ఇంకా సంబంధంలో. యా, గిరిగారు దీనికి భిన్నంగా ఇంకొక క్వశ్చన్ అడిగారండి. నేను అంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా స్పౌస్ తోటి. వాళ్ళు వింటున్నారో లేదో తెలియదు, బట్ రెస్పాండ్ కూడా అవ్వట్లేదు, అంటే సైలెంట్ గా ఉంటున్నారు. అది కూడా నన్ను హర్ట్ చేస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటున్నారు. మీరు చెప్పేశారు కదా, ఇంకా హర్ట్ అవ్వడం ఎందుకు, ఇంకా చెప్పేశారు, అయిపోయింది. ఒకవేళ చెప్పలేదు అనుకుంటే కనుక రాసి ఇచ్చేసేయండి అంతే. రైట్, రాసి ఇచ్చేసేయండి. చెప్పేసిన తర్వాత ఇంకా హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన పని మీదనే మీకు అధికారం ఉంది. ఎదుటి మనిషి ఏం చేయాలో దాని మీద మీకు అధికారం లేదు. మీరు ఏం చేయాలో అది. కర్తవ్యం అంటేనే అదే అండి. కర్తవ్యం అంటేనే మనం చేయాల్సిన పని, వేరే వాళ్ళు చేయాల్సిన పని కాదు. మనం చేయాల్సిన పనిని కర్తవ్యం అంటారు. ఇంకొన్ని సిచ్యువేషన్స్ లో యాంగర్, కోపం అనేది కంపల్సరీ అవుతుంది. సో అది అంటే ఓన్లీ దెన్ ద అదర్ పర్సన్ అండర్స్టాండ్స్ ద ఇష్యూ ఆర్ హీ టేక్స్ ఇట్ ఈజీ అని అంటున్నారండి. సో ఇది కరెక్టేనా? యా, ఇక్కడ కోపము అంటే, దీంట్లో కోపం కంపల్సరీ అవుతుందంటే కొన్నిసార్లు మీరు హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కోపం అనేది వస్తుంది అని అంటే నేను అది ఓకే అంటే అది వస్తుంది అంటున్నాను. నేను చెప్తున్నది ఏంటంటే ద్వేషంతో పోయిన కోపం అండి ఇక్కడ చెప్తుంది. ఓకే, ద్వేషం అనేది లాంగ్ లాస్టింగ్, కోపం అనేది అవసరం లేదు. కోపం అనేది ఒకసారి వచ్చేసింది, డ్రాప్ అయిపోయింది. అయితే మనం ఆ మనిషితో ముందులాగానే సంబంధం మెయింటైన్ చేస్తుంటే గనక ద్వేషం లేకుండా ఉన్నట్టు. ఓకే, మనం వాటితో ముందులాగా లేము అంటే అప్పుడు ద్వేషం కూడా ఉన్నట్టు. నేను చెప్తుంది ద్వేషము కోపం కంబైన్డ్. ఓకే, ఇప్పుడు సపోజ్ పిల్లలు ఏదో చిన్నగా తప్పు చేశారు, మీరు వాళ్ళని తిట్టారు, ఏదో అన్నారు, అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మూమెంట్ మీరు మళ్ళీ వాళ్ళతో బాగానే మాట్లాడుతున్నారు. దీన్ని కోపము అంటారు. బట్ అదే పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు, పెద్దవాళ్ళతో చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదో మాట అన్నారు, దాని తర్వాత ఇంకా కొన్ని రోజులు మాట్లాడుకోరు ఇంకా మీరు. అంటే ఏంటంటే ఈ కోపంలో ద్వేషం కూడా అటాచ్ అయ్యి ఉంది. అంటే మీరు కోప్పడేటప్పుడు ఇన్సల్ట్ ని పాస్ చేస్తున్నారు, ఇన్సల్ట్ అనే దాన్ని పాస్ చేస్తున్నారు. ఓకే, ఆ ఇన్సల్ట్ అనే దాన్ని పాస్ చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఉత్తి కోపం. సో కోపం అయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ లో మళ్ళీ నార్మల్ గా ఉంటే అందులో ద్వేషం లేదు అన్నట్టు. కానీ మీరు కనుక ఇన్సల్ట్ ని పాస్ ఆన్ చేశారనుకోండి, అది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది.
ఓకే, శరీరానికి తగిలిన గాయం తొందరగా మానిపోతుందండి, మనసుకు తగిలిన గాయం తొందరగా మానదు. సో అందుకనే మీ భాషని ఎప్పుడైతే మీ వర్డ్స్ యూజ్ చేస్తున్నారో ఆ భాషని కొంచెం చెక్ చేసుకోండి. ఓకే, మీకై మీరే చెక్ చేసుకోండి మీరు ఏ వర్డ్స్ ఎదుటి మనిషి పైన వాడుతున్నారు అనేది. ఆ భాషలో డామినేషన్ ఉంటుంది, ఆ భాషలో ఆరోపణ ఉంటుంది, ఆ భాషలో వ్యంగ్యం అనేది ఉంటుంది. సో వ్యంగ్యం లేకుండా, ఆరోపణ లేకుండా, డామినేషన్ లేకుండా మీరు ఎన్ని మాటలు మాట్లాడగలుగుతున్నారు డే మొత్తంలో? ఓకే, ఎందుకంటే ఇలాంటి మాటలు చాలా హర్ట్ చేస్తే చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తానండి. ఇప్పుడు మిమ్మల్ని మా ఇంటికి పిలిచాను, ఇంటికి అంటే లంచ్కి పిలిచాను. ఓకే, లంచ్కి పిలిచినప్పుడు మీరు ఇంటికి వచ్చారు. ఓకే, అయితే ఇంటికి వచ్చినప్పుడు మీకు ఏంటంటే మీకు లంచ్ పెట్టట్లేదు, నేను ఊరికే మాట్లాడుతున్నాను అంతే. రైట్, నేను మంచిగా మాట్లాడుతున్నాను మీతో, యు ఆర్ దిస్ పర్సన్ దట్ పర్సన్, యూ విల్ బీ హ్యాపీ ఫర్ సమ్ టైమ్, బట్ ఆఫ్టర్ దట్ మీకు ఆకలి అవుతుంది. ఓకే, అంటే ఏంటంటే నేను బాడీకి కావాల్సినవి ఇవ్వట్లేదు, సెల్ఫ్కి కావాల్సినవి ఇస్తున్నాను అంతే. సో సెల్ఫ్కి కావాల్సిన దాంతో బాడీకి కావాల్సింది ఫుల్ అవ్వదు కదా. సో ఐ కెనాట్ రీప్లేస్ దట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు వచ్చారు, ఫుడ్ ఇచ్చాను. ఓకే, తర్వాత ఏమీ మాట్లాడట్లేదు మీతో, అంటే బాడీకి కావాల్సింది ఇచ్చాను కానీ సెల్ఫ్కి కావాల్సింది ఇవ్వట్లేదు. అంటే ఫుడ్తో మీకు సెల్ఫ్కి కావాల్సింది రీప్లేస్ చేయలేదు, రెండు కావాలి, రెండు మీకు. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఐఎమ్ టాకింగ్ టు యూ నైస్లీ అండ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ యూ ఫుడ్. ఓకే, సో యు ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, బోత్ ఆర్ హ్యాపీ. కానీ మీరు తినేసి వెళ్ళిపోయేటప్పుడు ఏదో నాకు వేరే ఫోన్ కాల్ వచ్చింది, అది మాట్లాడి చెప్తా, మా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పారు, విన్నారు మాట అంతే, విన్నారు. అయితే మీరు పొద్దున్న నుండి మీరు హెల్ప్ చేసేది లాస్ట్ మాట ఉంటుందా? లాస్ట్ మాట గుర్తు. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, Yeah. కోపాన్ని ట్రాన్స్ఫర్ చేసామనుకోండి లాంగ్ లాస్టింగ్ గా నిలబడిపోతుంది. అందుకనే భాష అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భాష, భావము, భంగిమ, ముద్ర 4 అంటారు. ఓకే రైట్, భాష, భావము, అంగాహారం, అందులో భంగిమ, ముద్ర 2 వస్తాయి. అయితే భాష ఇంపార్టెంట్, దానిలో భావం ఇంపార్టెంట్. ఓకే, భాష ప్లస్ భావము ప్లస్ భంగిమ అండ్ ముద్ర. ఓకే, భంగిమ అంటే బాడీ పోస్చర్ అండి, ముద్ర అంటే మనం చేతిలో ఎలా అంటే ఏళ్ళు చూపించి మాట్లాడుతున్నాం ఎలా అనేది. అది కొంచెం గమనించండి, గమనిస్తే మీకే తెలుస్తుంది నేను మాట్లాడుతున్న భాషలో ఆరోపణ ఎక్కువ ఉందా, లేకపోతే ఎదుటి వాళ్ళను తక్కువ చేసేటట్టు మాటలు ఉన్నాయా, నేను డామినేట్ చేస్తున్నానా, హంబుల్గా వస్తుందా మా భాష అనేది. భాష ఎప్పుడైనా కానీ హంబుల్గా రావాలండి, హంబుల్నెస్తో ఉండాలన్నమాట భాష. ఓకే, హంబుల్ అంటే సౌమ్యత అండి. ఓకే రైట్, మనని మనం నియంత్రించుకుంటూ మాట్లాడతాం చూడండి, అప్పుడు భాష సౌమ్యంగా వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ద పాయింట్. ఓకే రైట్, ఇన్సల్ట్ పాస్ ఆన్ చేయకండి. కోపం అనేదాన్ని నేను ఏమీ అనట్లేదు, కోపపడితే కనుక నెక్స్ట్ మూమెంట్లో మీరు మళ్ళీ సహజంగా ఉండగలిగితే దాంతో ప్రాబ్లం లేదండి. కానీ నెక్స్ట్ మూమెంట్లో మీరు సహజంగా ఉండట్లేదు, కానీ లేకపోతే మీరు సహజంగా అనుకుంటున్నారు కానీ వాళ్ళు సహజంగా లేరు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, యా, దట్ ఈస్ మై ఆన్సర్ గిరి గారు. ఓకే, సో ఇంకొక క్వశ్చన్, ఎక్స్పెక్టేషన్స్ మీద కొన్ని 2 క్వశ్చన్స్ వచ్చాయండి. మెయిన్ గా ఏంటంటే లైఫ్ పార్ట్నర్ తన రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయనప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదా? ఓకే, లైఫ్ పార్ట్నర్ తన రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయట్లేదు అని అంటే మీకు వాళ్ళకంటే ఎక్కువ అండర్స్టాండింగ్ ఉందా, తక్కువ అండర్స్టాండింగ్ ఉందా, మిమ్మల్ని మీరు ఫస్ట్ అసెస్ చేసుకోండి. మీరు ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటే ఆ రిమైనింగ్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారు. మీరు తక్కువ అండర్స్టాండింగ్ ఉందనుకోండి ఫైట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎదుటి మనిషిలో ఉన్న షార్ట్ కమింగ్స్ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే మనకు ఎక్కువ అండర్స్టాండింగ్ ఉన్నట్టు. ఓకే, person with lack of understanding will suffer in any given environment. Person with right understanding will create environment. Okay, person with shortcomings will suffer in any environment. Right, person with right understanding will create environment. Okay, అయితే నాకు కనుక రైట్ అండర్స్టాండింగ్ ఉంటే కనుక నాకు చేయాల్సిన పనులు బోలెడని ఉంటాయి నా చేతిలో. నాకు కనుక రైట్ అండర్స్టాండింగ్ లేకపోతే నాకు ఓన్లీ కంప్లైంట్సే కనబడతాయి.
ఒకవేళ నా మొత్తం ఎనర్జీ ఉన్న ఎనర్జీ అంతా నేను వర్క్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఇంక కంప్లైంట్స్ కనబడండి. ఎందుకంటే నేను చేయగలిగేది అంతా చేసేసాను. ఇప్పుడు ఏంటంటే నేను చేయాల్సిన పని ఒకటి మిగిలి ఉంది, నేను అది చేయట్లేదు, అప్పుడే కోపం వస్తుంది ఎప్పుడైనా సరే. ఓకే, మనకి కోపం వచ్చింది అని అంటే మనం చేయాల్సిన పని ఏదో మనం చేయట్లేదు, ఎదుటి మనిషి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడు అని కోపం తెచ్చుకున్నాను అనుకోండి, అది యాక్చువల్గా నా నిస్సహాయ స్థితి. రైట్ అండర్స్టాండింగ్ ఉన్న మనిషి ఎప్పుడు నిస్సహాయ స్థితిలో ఉండడు. ఓకే, ఎదుటి మనిషి చేయలేదు అనుకోండి, మీరు కంప్లీట్ చేయండి. నేను అన్ని ఎలా చేస్తాను అంటే, అన్ని చేయకండి, కొన్ని చేయండి, ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి, అంతే. ఓకే, మనం చేయాల్సిన పనులన్నీ చేసామనుకోండి, మనకి ఫుల్ఫిల్లింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఫుల్ఫిల్లింగ్ అనే ఫీలింగ్ మనకు వస్తుందో వీ విల్ బి ఆల్వేస్ హ్యాపీ. ఎప్పుడైతే షార్ట్ కమింగ్ అనే ఫీలింగ్ వస్తుందో వీ విల్ బి అన్హ్యాపీ. ఓకే, సో అది అప్పుడు కంప్లైంట్ ఉండదు. అయితే ఒకటి వన్ మోర్ థింగ్ ఐ ఎక్స్ప్లెయిన్ హియర్. నేను ఈ వన్ డ్రైవ్ ఓపెన్ చేసానండి. యా, కనిపిస్తుందండి. ఒక్క నిమిషం. నెక్స్ట్ హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో యా, చెప్పండి, కంటిన్యూ అవ్వండి. హలో, అది స్క్రీన్ కనబడుతుంది. హలో, యా కనిపిస్తుందండి. ఇది సమ్ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. వచ్చిందా? ఒక్క నిమిషం, నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను. 1 సెకండ్, జస్ట్ వెయిట్. స్క్రీన్ కనబడుతుంది సార్, ఇప్పుడు మళ్ళీ పోయింది. కనబడుతుందా? పోయింది. 1 సెకండ్. Hope it is connected. యా, కనిపిస్తుంది. అది రాలేదు కదా స్క్రీన్, అది ఇంకా రైట్ వచ్చిందండి. వచ్చింది రైట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం. రెండోది ఏంటంటే అనాలిసిస్. మూడోది ఫైండింగ్ సొల్యూషన్. ఓకే, సో we have identified the problem, we have analyzed the problem, and we have found out the solution. Fourth point ఏంటంటే పార్టిసిపేషన్ ఇన్ సొల్యూషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తున్నాము, అనలైజ్ చేస్తున్నాము, సొల్యూషన్ కనుక్కుంటున్నాము, కానీ ఆ సొల్యూషన్ని వేరే వాళ్ళు పాటించాలంట. అలా మనం చేసామనుకోండి, మనం కంప్లైంట్ బాక్స్తో మిగిలిపోతాం. అదే కనుక మనం సొల్యూషన్లో పార్టిసిపేట్ చేసాం అనుకోండి, అప్పుడు మన లైఫ్ ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకే, అయితే మనం ఏం చేయాలో దాని గురించే ఎక్కువ ఉంచాలి, వేరే వాళ్ళు ఏం చేయాలో దాని గురించి ఆలోచించడం నాట్ రిక్వైర్డ్. ఓకే, సో జనరల్గా వేరే వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయలేకపోతున్నారు, అడ్వైస్ అడిగితే అడ్వైస్ ఇవ్వండి, అంతేగాని మన చాలా టైం ఏంటంటే వీళ్ళు అది చేయట్లేదు, వాళ్ళు అది చేయట్లేదు అన్న దాని మీద ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆల్ ద టైమ్ వీఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ సంబడి. ఓకే, మనం ట్రయింగ్ టు కంట్రోల్, ఇప్పుడు దే విల్ బి అన్హ్యాపీ, వి ఆల్సో విల్ బి అన్హ్యాపీ. అది ప్రాబ్లం. మన ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రీచ్ అవ్వకపోతున్నారు, రైట్, ఐ అగ్రీ. సో ఆ రిమైనింగ్ గ్యాప్ ఉంది చూడండి, మీరు ఫిల్ చేయండి దాన్ని. ఎప్పుడైతే ఫిల్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ కాంపిటెన్స్ కూడా పెరుగుతుంది, వాళ్ళు దే విల్ గ్రో అప్. సో దట్ ఈస్ ద సొల్యూషన్. గిరి గారు, ఎనీ ఫర్దర్ క్వశ్చన్? యా, ఒక 2 సిమిలర్ క్వశ్చన్స్ వచ్చాయండి.
సో రిలేషన్షిప్స్ ని బిల్డ్ చేయడానికి వాళ్ళు చేసిన తప్పుల్ని ఎవిడెన్స్ గా చూపించొచ్చా అని అడిగారండి ఒకటి. లైక్ అంటే ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు రిలేషన్ బ్రేక్ చేయడానికి యూజ్ అవుతాయి అవి. రిలేషన్ ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతాయండి. ఓకే, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళు చేసిన తప్పు మళ్ళీ వాళ్ళకు చూపించడం అనేది అదేంటంటే మనము స్టోర్ చేసుకున్నాం, అది వెపన్ గా యూజ్ చేస్తున్నాం ఎప్పుడైనా సరే వాళ్ళకు. సో దట్ విల్ నాట్, అది రిలేషన్ బ్రేక్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అవి. సో హౌ కెన్ వి కరెక్ట్ దోస్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ అని అడుగుతున్నారండి. ఇట్స్ ఓకే, లైక్ ఇఫ్ యూ ఇంప్రూవ్ ద కాంపిటెన్స్ వితౌట్ పాయింటింగ్ అవుట్, if you improve their competence, that is fine. మనము కరెక్ట్ అవ్వాలండి, మనము కరెక్ట్ అవుతున్న కొద్దీ థింగ్స్ విల్ చేంజ్. ఓకే, అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎదుటి మనిషి మిస్టేక్ మనం కరెక్ట్ చేయాలంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకుండా we cannot correct the mistake of the other person. ఎందుకంటే మిస్టేక్ ఎందుకు జరుగుతుంది అని అంటే ఏదో ఒక అజంప్షన్ నుండి జరుగుతుందండి మిస్టేక్. అజంప్షన్ వల్ల ఆ అజంప్షన్ ని చేంజ్ చేయాలి మనం. అజంప్షన్ ని చేంజ్ చేస్తేనే మిస్టేక్ అనేది సెట్ రైట్ అవుతుంది. అజంప్షన్ చేంజ్ చేయకపోతే మిస్టేక్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సైడ్ది కరెక్ట్ అనుకుంటారు, మనం మన సైడ్ది కరెక్ట్ అనుకుంటాం. మనం వాళ్ళని మిస్టేక్ అనుకుంటాం, వాళ్ళు మనది మిస్టేక్ అనుకుంటారు. సో వీఆర్ ఇన్ డెడ్ లాక్ సిచ్యువేషన్ లో ఉంటాం. యూ యాక్సెప్ట్ అదర్ పర్సన్ అన్కండిషనలీ, దెన్ అప్పుడు ఎన్విరాన్మెంట్ తయారవుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ లో అన్ని కరెక్షన్స్ అవుతాయి. yes go ahead. అవే ఉన్నాయండి ప్రస్తుతానికి క్వశ్చన్స్. Okay, now let me go to the next, this one. గిరి గారు, Yeah. ఆయన కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేశాను, చూసారా? అన్ని మిస్ అయినట్టున్నారు. అంటే కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయండి. యాక్చువల్ గా అవి ఆల్రెడీ అడ్రస్ చేశారు. నేను అది కొంచెం స్కాన్ చేసి సిమిలర్ క్వశ్చన్స్ అన్ని ఒకటే విధంగా అడిగేశాను బేసిక్ గా. Okay, ఓవరాల్ ఇట్స్ ఆన్సర్డ్. now let us continue this one. Okay, so ఈ రిలేషన్ లో 3 types of relations ఉంటాయండి. ఇన్ సమ్మరీ చెప్తున్నాను. ఒకటి ఏంటంటే మన తోటి వాళ్ళతో, ఇంకోటి ఏంటంటే మనకంటే పెద్ద వాళ్ళతో, ఇంకోటి మనకంటే చిన్న వాళ్ళతో. సో మన తోటి వాళ్ళతో ఉండాల్సిన మూల్యాలు, మనం ఫోకస్ చేయాల్సిన మూల్యాలు ఏంటంటే ట్రస్ట్, రెస్పెక్ట్, అఫెక్షన్. ఈ 3 మన తోటి వాళ్ళతో ఉండాల్సిన ప్రధానమైన మూల్యాలు. అంటే ఏంటి? అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద అదర్ పర్సన్. వాళ్ళ లోపల ఏదైతే షార్ట్ కమింగ్ ఉందో దాని వాళ్ళు ఏం చేసామో మనం తీసుకున్నాము, వాళ్ళు మనకి ఇవ్వగలిగింది మనం యాక్సెప్ట్ చేసాము, ఇచ్చేసారు. ఓకే, దానికి మనం వీఆర్ ఏమంటారు, షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్, అంతే. సో ఈ అంటే గౌరవము అండ్ కృతజ్ఞత, ఈ 2 కావాలన్నమాట పెద్దవాళ్ళతో మనం డీల్ చేస్తున్నప్పుడు. కృతజ్ఞత అంటే ఏంటంటే వీఆర్ పేయింగ్ గ్రాటిట్యూడ్ టు దెమ్. ఓకే, యాక్చువల్గా గ్రాటిట్యూడ్ అనేది మెజర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండి. మనకి ఎవరైతే గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారో ఎదుటి మనిషి, దట్ ఈజ్ మార్క్ ఆఫ్ మై ఎక్సలెన్స్. అది గ్రాటిట్యూడ్ చూపించినట్టు. అదే వాళ్ళు మన లైఫ్లో ఏం చేశారో దాన్ని మనం గుర్తించి ముందుకు వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తున్నాం ఈ గ్రాటిట్యూడ్ని. తర్వాత మనకంటే చిన్న వాళ్ళతో మనం చూడాల్సింది, మన లోపల ఉండాల్సింది మమత అండ్ వాత్సల్యం. సో మమత అండ్ వాత్సల్యం చిన్న వాళ్ళ పట్ల చూపించడానికి ఫోకస్ చేయాల్సిన వాల్యూస్, మనతో తోటి వాళ్ళతో చేయాల్సిన వాల్యూస్, ఫోకస్ చేయాల్సిన వాల్యూస్ ట్రస్ట్, రెస్పెక్ట్ అండ్ అఫెక్షన్. మనకంటే పెద్ద వాళ్ళతో ఏంటంటే ఈ కృతజ్ఞత, గౌరవము అండ్ కృతజ్ఞత, ఈ 3. అయితే ఈ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక్కడ ఈ స్లైడ్లో ఏంటంటే మనకి బాగుండడం తెలుసు. అయితే ఒకరితో బాగుందామా, కొంతమందితో బాగుందామా, అందరితో బాగుందామా? ఒక
ఒకరితో బాగుండాలా, కొంతమందితో బాగుండాలా, అందరితో బాగుండాలా. అందరితో బాగుండాలనే దాన్ని లవ్ అంటారు. లవ్ మీన్స్ ఇట్స్ కంపాషన్, దయా, కృప, కరుణ. ఈ మూడింటి కంబైన్డ్ ఫీలింగ్ నే లవ్ అంటారు. మూడింటిని కంబైన్డ్ ఫీలింగ్ నే లవ్ అంటారు. దయా, కృప, కరుణ 3. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనం ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే అన్కండిషనల్ గా మనం అందరినీ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ అవి లేవనుకోండి ఏమవుతాయి అనేది ఈ స్లైడ్ లో చూపిస్తున్నాను, చెక్ చేయండి. ఓకే, దీంట్లో కనబడుతుందండి స్లైడ్ది? కనిపిస్తుందండి. హలో, యా ప్రదీప్ గారు కంటిన్యూ. కనిపిస్తుందండి. ఓకే రైట్. సో ట్రస్ట్ అనే మూల్యము అది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందంటే సౌజన్యతతో ఎక్స్ప్రెస్ అవుతుందండి. ఒకవేళ ట్రస్ట్ లేదనుకోండి ఫియర్ ఉంటుంది, అక్కడ ట్రస్ట్ లేకపోతే ఫియర్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మీరు ట్రైన్లో వెళ్తున్నారు. సో మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు మీరు కంపార్ట్మెంట్లో కూర్చున్నారు, మీ ఎదురుగా ఇంకెవరో కూర్చున్నారు. అయితే కూర్చున్నారు కానీ వాళ్ళు మీతో మాట్లాడట్లేదు. ఓకే, సో ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నడుస్తున్నప్పుడు అయినా కానీ మాట్లాడట్లేదు వాళ్ళు. అయితే మన ఎదుటి మనిషి మనతో మాట్లాడట్లేదు అనుకోండి, మనం ప్రతి 5 నిమిషాలకి మన సూట్ కేసు చూసుకుంటూ ఉంటాం, ఉందా లేదా అని. అదేంటంటే ట్రస్ట్ లేదనుకోండి, ఎన్విరాన్మెంట్ పైన ట్రస్ట్ లేకపోతే భయం అనేది స్టార్ట్ అవుతుంది. అది ఫియర్. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ లీడ్స్ టు ఫియర్ ఆల్వేస్. ఓకే, సమ్మానము, రెస్పెక్ట్. ఓకే, సమ్మానం లేదనుకోండి, సమ్మానం లేకపోతే ఈ 2 వస్తాయి. ఏంటంటే అహంకారము లేకపోతే డిప్రెషన్, ఈగో ఆర్ డిప్రెషన్. అంటే మనని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకుంటే మన లోపల ఉండేది ఈగో, మనని మనం అండర్ ఎవాల్యుయేట్ చేసుకోవడాన్ని డిప్రెషన్ అంటాం. ఓకే, తర్వాత స్నేహము. ఈ స్నేహము అనే మూల్యం కనుక మనకు అర్థం అవ్వకపోతే మనలో ఉండేది ద్వేషము అండి, ద్వేషము. ఓకే, మమత అనే మూల్యం అర్థం అవ్వలేదనుకోండి, అప్పుడు మనం చేసేది ఎక్స్ప్లాయిటేషన్, ఎదుటి మనిషి ఎఫర్ట్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాం. ఓకే, సో వాత్సల్యం అనే మూల్యం అర్థం అవ్వలేదు అనుకోండి, మిస్లీడ్ చేస్తాం వేరే వాళ్ళని. శ్రద్ధ అనే మూల్యం అర్థం అవ్వలేదు అనుకోండి, మనం అంటే విశిష్టత వైపుకి వెళ్తూ ఉంటాం. అంటే ఏంటి, టు బి స్పెషల్ అన్న దానికి వెళ్తూ ఉంటాం. శ్రద్ధ అనేది ఉంటే కనుక విశిష్టత వైపుకి వెళ్ళము, శ్రేష్టత వైపుకి వెళ్తాం. ఓకే, గౌరవము అనే మూల్యం లేదనుకోండి, గౌరవం అనే మూల్యం అర్థం లేదనుకోండి, లేకపోతే లోపల ఉండేదాన్ని మదము అంటారు. మదము. కృతజ్ఞత అనే ఫీలింగ్ అర్థం అవ్వలేదు అనుకోండి, మనలో ఉండేదాన్ని కృతజ్ఞత అంటారు. ఓకే, సో ప్రేమ అనే మూల్యం లేదనుకోండి, ప్రేమ అనే మూల్యం మనకు అర్థం అవ్వకపోతే దాంతో వచ్చే వాసనాలు అంటారు. కామ, క్రోధ, లోభం. కామావేశము, లోభావేశము, క్రోధావేశము ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఏవి మన లోపల ఉన్నాయి అనేది మనకి మనం చూసుకుంటే తెలుస్తుంది. ఓకే, సో ఇఫ్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ట్రబుల్, వీ డోంట్ నీడ్ అదర్ పర్సన్ టు ట్రబుల్ అస్. ఓకే, ఇన్ఫాక్ట్ వీ డిస్ట్రిబ్యూట్ ద ట్రబుల్ టు అదర్స్. సో అందుకనే ఎదుటి మనిషిని కరెక్ట్ చేయడం అనేది మానేసి మన పైన మనకు ఫోకస్ ఉందనుకోండి, మనం బాగుంటామో మన ద్వారా వేరే వాళ్ళు కూడా బాగుంటారు. ఓకే, ఎంతసేపటికి మనకు జనరల్గా క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఎదుటి వాళ్ళలో మిస్టేక్ ఉంది, నేను ఎలా కరెక్ట్ చేయాలి, ఎదుటి వాళ్ళలో మిస్టేక్ ఉంది, నేను ఎలా కరెక్ట్ చేయాలి. ఓకే, నాకు ఇది అర్థం అవ్వట్లేదు అన్న క్వశ్చన్స్ తక్కువ ఫామ్ అవుతున్నాయి. ఓకే, ఎదుటి వాళ్ళలో మిస్టేక్ ఉంది, ఎదుటి వాళ్ళలో షార్ట్ కమింగ్ ఉంది, ఐ వాంట్ టు కరెక్ట్ ఇట్ బై ఐఎమ్ అనేబుల్ టు కరెక్ట్ ఇట్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, నా దగ్గర ఆన్సర్ ఉందండి కానీ నేను మీకు చెప్పినా అర్థం అవ్వదు అంటే దాని మీనింగ్ ఏంటి, దాని కంక్లూజన్ ఏంటి? నాకు రాదనా లేకపోతే మీకు నిజంగా అర్థం అవ్వదనా? ఆబ్వియస్లీ నాకు రాదని. ఓకే, నా దగ్గర ఆన్సర్ ఉంటే నేను ఇస్తాను, మీకు అర్థం చేయించాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పాలా? అర్థమయ్యేంత వరకు చెప్పాలా? డెఫినెట్ గా అర్థమయ్యేంత వరకు చెప్పాలి. అంటే సంబంధం ఉన్న చోట లెక్కలనేవి ఉండవండి, సంబంధం లేకపోతేనే లెక్కలనేవి వస్తాయి. సో దట్ ఈస్ అ బిగ్ ఇష్యూ, బిగ్ ప్రాబ్లం. సో సంబంధం ఉంది అంటే కౌంటింగ్ అనేది ఉండదు. వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. అదే మీరు ఎదుటి మనిషితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో చెప్తున్నారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళకి అర్థమయ్యేంత వరకు చెప్పాలి, అంతవరకు కౌంటింగ్ అనేది ఉండదు ఇంకా. ఓకే, యా. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఫార్మ్డ్? Yeah, if we think that mistake on our side, don't it cause depression on our side? ఏంటండి మిస్టేక్? ఈవెన్ నా సైడ్ నుంచే నేను మిస్టేక్ ఉంది అని అనుకుంటే అది నాకు డిప్రెషన్ లాగా కాదా అని అడుగుతున్నారండి. No, it's opportunity for you to get corrected. It's opportunity for you to get corrected. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక దారిలో ఒక గుంత కనబడింది. ఓకే, గుంత కనబడ్డది.
సో మీరు అక్కడే వెయిట్ చేసుకుంటూ ఎవరన్నా వచ్చి మూసేస్తారని వెయిట్ చేస్తారా, లేకపోతే మీరు మూసేయడానికి ట్రై చేస్తారా? సో అందులో చేయాల్సిన సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ మనం అందులో పడకుండా ఉండడం, నెంబర్ 1. రిపీటెడ్గా పడకుండా ఉండడం, ఓకే, సైడ్ నుంచి వెళ్ళిపోవడం. దాని తర్వాత దాన్ని వేరే వాళ్ళు పడకుండా వాళ్ళకి చెప్పడం, అక్కడ గుంత ఉంది అని చెప్పడం. దాని తర్వాత స్టేజ్ ఆ గుంతను మూసేయడం. ఇది ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఏంటంటే అక్కడ గుంత ఉంది, వేరే వాళ్ళు వచ్చి ముయ్యాలి అంటే మనము ట్రబుల్లో ఉన్నాము, వేరే వాళ్ళు ట్రబుల్లో ఉంటారు. ఫస్ట్ మనం చేయాల్సిన పని కనబడాలి మనకి. ఫస్ట్ మనం చేయాల్సిన పని కనబడాలి. ఆ మనం చేయాల్సిన పని కనబడుతున్నంత వరకు వీఆర్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాడర్. ఎప్పుడైతే మనం చేయాల్సిన పని మనకు కనబడట్లేదు అనుకోండి, వీ గాట్ స్టాగ్నేటెడ్. ఓకే, ఒకసారి స్టాగ్నేట్ అయితేనే అక్కడి నుంచి ఇంకా చాలా స్టేల్ స్మెల్ వస్తుంది, యాంగర్ వస్తుంది, అహంకారం వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు డూ అవర్ యాక్షన్. ఎవరైతే వాళ్ళ యాక్షన్ వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. నేను ఫస్ట్ మొన్న శిక్షా సంస్కారం చెప్పినప్పుడు చెప్పాను చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి. ఓకే, అనుకరణము, అనుసరణము, అనుశాసనము అని చెప్పాను కదా. ఓకే, అనుశాసనం నుండి స్వానుశాసనం వైపుకి రావాలి మనం. అనుశాసనం నుండి స్వానుశాసనం వైపుకి. రైట్, అనుశాసనంలో ఏంటంటే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయండి. ఓకే, మారల్ ఇక్కడే ఉంటాయి అనుశాసనంలో. ఓకే, రైట్ అండర్స్టాండింగ్ అంటే కిందికి రావడం, అనుశాసనం నుండి స్వానుశాసనానికి రావడం. సో స్వానుశాసనంలో ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, మనం ఏం చేయాలో దాని మీద ఫోకస్ చేస్తామన్నమాట. స్వానుశాసనంలో ఉండే వాళ్ళు ప్రోయాక్టివ్గా ఉంటారు. ఓకే, స్వానుశాసనంలో ఉండే వాళ్ళు ప్రోయాక్టివ్గా ఉంటారు, అనుశాసనంలో ఉండే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, అవశాసనంలో ఉండే వాళ్ళు రియాక్టివ్గా ఉంటారు. సో ప్రోయాక్టివ్గా ఉండడం మంచిదా, రియాక్టివ్గా ఉండడం మంచిదా? ప్రొయాక్టివ్గా ఉంటే ఎనర్జీ లూజ్ అవ్వదు మనకి, రియాక్టివ్గా ఉంటే ఎనర్జీ లూజ్ అవుతుంది, అండ్ వీల్ స్ప్రెడ్ దట్ రియాక్షన్. ప్రొయాక్టివ్లో ఉంటే ఏ ప్రాబ్లం లేదు, ప్రొయాక్టివ్లో ఉంటే డెఫినెట్లీ విల్ బి హ్యాపీ. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం వి ఫోకస్ ఆన్ సొల్యూషన్. రియాక్టివ్గా ఉన్నప్పుడు వి ఫోకస్ ఆన్ ప్రాబ్లం, రియాక్టివ్లో ఉంటే వి ఫోకస్ ఆన్ ప్రాబ్లం. అయితే ఈ అనుశాసనం నుండి స్వానుశాసనకి మనం రావాలి. దాంట్లో రావడానికి 3 స్టేజెస్ ఉన్నాయండి. ఓకే, లెర్నింగ్ బై డూయింగ్, అండర్స్టాండింగ్ ఆఫ్టర్ లెర్నింగ్, and third one is doing with understanding. Okay, learning by doing, understanding after learning, doing with understanding. మనం ఎప్పుడైతే ఇఫ్ we do with understanding, we are always happy. ఓకే, అప్పుడు ఎదుటి మనిషికి సమస్య ఉంది అనుకోండి, మన దగ్గర అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మనం సొల్యూషన్ ఇస్తాం. లేకపోతే ఏమైంది, ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలకు చెప్తాం ఈ పని చెయ్యి అంటాం, వాళ్ళు ఎందుకు అని అడుగుతారు, మన దగ్గర ఆన్సర్ లేదు. అది సమస్య. ఎందుకు అని అడుగుతారు, మన దగ్గర ఆన్సర్ లేదు. ఏం చేస్తాం అప్పుడు ప్రెషర్ పెడతాం, నేను పెద్దాను, చిన్న, నేను డబ్బు ఇస్తున్నాను, ఇట్లాంటివన్నీ ప్రెషర్ వచ్చేస్తుంది. అదే అనుశాసనం, అంతే. ఒకవేళ మనం స్వానుశాసనంలో ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆన్సర్ ఇస్తాం దానికి. ఎందుకు అనే అంటే టు ద కోర్, వాట్ ఎవర్ క్వశ్చన్స్ దే హ్యావ్, వీ హ్యావ్ కంప్లీట్ ఆన్సర్ టు దెమ్. మనం ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము అంటే మనం కూడా ఏలో ఉన్నాం, నేను లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, బ్రష్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, దాని ఎక్స్టెన్షన్ చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను షాప్కి వెళ్ళానండి, షాప్కి వెళ్ళి పేస్ట్ కొనడానికి వెళ్ళాను, నాతో పాటు మా అబ్బాయి వచ్చాడు. ఓకే, సో నేను ఏదో ఒక పేస్ట్ కొంటున్నాను, ఇప్పుడు డాబర్ రెడ్ పేస్ట్ కొంటున్నాను నేను. సో కొంటున్నాను, మా అబ్బాయి అంటే నాన్న పెప్సోడెంట్ కొను అని చెప్పాడు. సో ఇప్పుడు రెండిట్లో ఏ పేస్ట్ కొనాలి నేను? ఇప్పుడు డాబర్ రెడ్ పేస్ట్ కొనాలా లేకపోతే పెప్సోడెంట్ కొనాలా? తెలియదు. అదే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. ఇప్పుడున్న మోడర్న్ డే సొల్యూషన్ ఏంటంటే మనం 2 కొంటున్నాం, మోడర్న్ డే సొల్యూషన్ అది. సో ఇప్పుడు ఈ డాబర్ రెడ్ పేస్ట్ నేను ఎందుకు కొంటున్నానో, నేను ఎందుకు తీసుకుంటున్నానో నాకు తెలియదు. పెప్సోడెంట్ ఎందుకు కొంటున్నాడో, ఎందుకు కావాలంటే వాడికి, ఎందుకంటే పెప్సోడెంట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కాబట్టి కొంటున్నాడు. ఇట్లాంటివన్నీ అజంప్షన్స్ అన్ని. నా అజంప్షన్స్ మా అబ్బాయి అజంప్షన్స్ మ్యాచ్ అయితే నేను మా అబ్బాయి మంచివాడు అని చెప్తాను. నా అజంప్షన్స్ మా అబ్బాయి అజంప్షన్స్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఓకే వీడు సరిగా పెరగట్లేదు అవి ఇవి అని చెప్తూ ఉంటాను. దట్ ఈస్ అ ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే పేస్ట్ కొనాలి, అక్కడ ఒకటే కొనగలుగుతాను, రైట్. నేను వాడు అడిగిన పెప్సోడెంట్ కొనకుండా డాబర్ రెడ్ కొన్నాను అనుకోండి, మా అబ్బాయి ఆ రోజు కంక్లూడ్ చేసుకుంటాడు. ఏం కంక్లూడ్ చేస్తాడంటే నేను డబ్బు సంపాదించినప్పుడు నా ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు అని. దట్ ఈస్ ద కంక్లూజన్ మై సన్ విల్ మేక్. ఒకవేళ నేను ఇది పెప్సోడెంటే కొన్నాను అనుకోండి, వాడు అడిగిందల్లా ఇచ్చేస్తున్నాను. సో అప్బ్రింగింగ్ అలా జరగదు కదండి. అప్బ్రింగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా అబ్బాయి కనుక రోడ్ క్రాస్ అవుతాను అంటే 5-6 years ఏజ్ లో రోడ్ క్రాస్ చేస్తాను అంటే వదిలేయలేం కదా మనం.
అదే 20-25 ఇయర్స్ వచ్చినప్పుడు వదిలేయాలి కదా. యాక్చువల్గా మధ్యలో ఎప్పుడు వదిలేయాలండి వాళ్ళని, మధ్యలో ఎప్పుడు వదిలేయాలి? ఓకే, సో ఫస్ట్ వాళ్ళని చేయి పట్టుకొని రోడ్ క్రాస్ చేయించాలి, కొద్ది రోజుల తర్వాత వాళ్ళ పక్కన నిలబడి రోడ్ క్రాస్ చేయించాలి, కొద్ది రోజుల తర్వాత మనం ఈ రోడ్ ఈ ఎండ్ దగ్గర నిలబడి వాళ్ళు క్రాస్ చేయడం చూడాలి. అప్పుడు మన లోపల కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళని ఒంటరిగా వదిలేస్తాం. ఇది అప్బ్రింగింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఏమైందంటే అప్బ్రింగింగ్కి టైం ఎక్కడుంది? ఇంట్లో నలుగురు కూర్చొని మాట్లాడుకునే టైం ఎక్కడుంది? ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ బిజీ. ఓకే, అప్బ్రింగింగ్ జరగట్లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏది అడిగినా సరే ఎందుకు, నో, దిస్, దట్ అంటాం. అట్లా అపోజిషన్ క్రియేట్ అవుతుంది. అయితే అపోజిషన్కి మెయిన్ కారణం ఏంటంటే మనకి అండర్స్టాండింగ్ లేకపోవడమే, రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడమే. అంటే మనము స్వానుశాసనంలో లేకపోవడమే. మనం ఎప్పుడైతే స్వానుశాసనంలో ఉంటామో అప్పుడు ఎదుటి మనిషి దగ్గర స్టార్ట్ అయ్యే ప్రతి క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఉంది. ఒకవేళ మన దగ్గర ఆన్సర్ లేకపోతే మనం ఆ ఆన్సర్ని సెర్చ్ చేయాలి. So that is the whole point, crux of the point. Crux is that. Okay. So any questions, Giri garu? ఎవరైనా నన్ను బాధ పెడితే నేను గొడవ పడను, బట్ ఇంప్రెషన్ పడుతుంది, అది ఎప్పటికీ రాదు. హలో 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 గిరి గారు, వాయిస్ బ్రేక్ అయిందండి మీది, చెప్పండి మళ్ళీ ఒకసారి. ఎవరైనా నన్ను బాధ పెడితే నేను గొడవ పడను, బట్ ఇంప్రెషన్ పడుతుంది, అది ఎప్పటికీ రాదు. ఇంప్రెషన్ పోతుంది. ఎవరైనా నన్ను బాధ పెడితే నేను ఎప్పటికీ గొడవ పడను, అదే కదా అడుగుతుంది. బట్ ఇంప్రెషన్ పోతుంది. క్వశ్చన్ వినబడట్లేదండి. ఇంకా ఎవరైనా ఇంకెవరు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. శివ మీరు అడుగుతారా? ఎవరైనా నన్ను బాధ పెడితే నేను గొడవ పడను, నెక్స్ట్ బట్ ఇంప్రెషన్ పోతుంది. అది అప్పటికి రావట్లేదండి. ఇప్పుడు మనం ఎవరైనా నన్ను బాధ పెట్టారనుకోండి, ఓకే, ఎవరైనా బాధ పెట్టారు, అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు నేను ఎవరైనా బాధ పెట్టారు అని అంటే నేను బాధపడడం అంటేనే నా షార్ట్ కమింగ్ అండి. అది ఎవరైనా నాతో ఎలాగైనా ప్రవర్తించారు. సపోజ్ మీరు నన్ను ఏదో అన్నారు అనుకోండి, మీరు నన్ను ఏదో అన్నారు, ఓకే, అయితే అది నేను బాధపడుతున్నాను అనుకోండి, అది నా షార్ట్ కమింగ్. లేదు మీరు చెప్పే దాంట్లో నిజం ఉందని తెలుసుకొని నేను హోంవర్క్ చేశాను అనుకోండి, అది నా రైట్ అండర్స్టాండింగ్. నేను బాధపడుతున్నాను అంటేనే నా షార్ట్ కమింగ్ ఉంది అక్కడ. సపోజ్ ఇప్పుడు నేను ఏదో చెప్తున్నప్పుడు మీరు చెప్పారు సార్ ఇది కొంచెం రాంగ్ కదా అని అంటే, అది నిజంగా రాంగా రైటా నేను తెలుసుకోవాలి. రాంగ్ అనేది అయింది అనుకోండి, నేను కరెక్ట్ అవుతాను. ఓకే, నేను చెప్పింది రైట్ అనుకోండి, నేను ఓపికతో మళ్ళీ మీకు చెప్తాను, ఇలా కాదని నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, మీకు అది అర్థం కాలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్తాను అని చెప్పాను. ఇప్పుడు నేను బాధపడడానికి ప్రాబ్లం ఛాన్సే లేదు అక్కడ. ఇఫ్ ఐ హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్, యూ కెన్ నెవర్ మేక్ మీ అన్హ్యాపీ. You can make me unhappy only when I have shortcoming. Okay, problem ఏంటంటే if I have lack of understanding, I don't need you to make me unhappy. I am already unhappy. మీరు ఓన్లీ ఏంటంటే ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు అంతే. ఓకే, ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, ఆల్రెడీ ఐఎమ్ అన్హ్యాపీ. నేను అన్హ్యాపీగా ఉన్నాననే సందర్భాన్ని మీరు క్రియేట్ చేశారు అంతే. యా, నెక్స్ట్. ఇంకా అది కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి, లైక్ లాస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నాను. అయితే 1 సెకండ్. యా, లాస్ట్ 1 సెకండ్, లెట్ మీ పోజ్ దిస్ వన్. ఓకే, సో హ్యూమన్ టార్గెట్ ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, ప్రాస్పెరిటీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ, ఫియర్లెస్నెస్ ఇన్ సొసైటీ, కో ఎగ్జిస్టెన్స్ విత్ నేచర్. సమాధానము, సమృద్ధి, అభయము, సహాస్తిత్వము 4 అండి. ఓకే, ఇప్పుడున్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏమైందంటే డబ్బే అంతా అనుకుంటున్నాము, అక్యుములేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో దానివల్ల మన లోపల ఈ కామ ఉన్మాదము, లాభ ఉన్మాదము, భోగ ఉన్మాదం అని 3 డెవలప్ అయ్యాయి. సొసైటీలో ఏంటంటే టెర్రరిజం అండ్ వార్ సైడ్కి వెళ్ళిపోతుంది సొసైటీ. నేచర్లో ఏంటంటే రిసోర్స్ డిప్లేషన్ అండ్ పొల్యూషన్ వైపుకి నేచర్ వెళ్ళిపోతుంది. సో ఇవన్నిటిని మనం సాల్వ్ చేయాలంటే వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద రైట్ అండర్స్టాండింగ్ ఓన్లీ. ఓకే, దాని తర్వాత జస్ట్ లెట్ మీ యా.
సో మానవ పరంపరలో 4 అంశాలు ఉన్నాయండి. సంస్కృతి, సభ్యత, విధి, వ్యవస్థ అంటారు. దాన్నే ఇక్కడ 4 సర్కిల్స్ లాగా చూపిస్తున్నాను. హ్యూమన్ ఎడ్యుకేషన్, హ్యూమన్ కండక్ట్, హ్యూమన్ కాన్స్టిట్యూషన్ అండ్ హ్యూమన్ ఆర్డర్. ఓకే, హ్యూమన్ ఎడ్యుకేషన్లో ఏంటంటే ఎడ్యుకేషన్ దట్ ఎన్ష్యూర్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ కాంపిటెన్స్ టు లివ్ విత్ డెఫినెట్ హ్యూమన్ కండక్ట్. మన ఆచరణ ఎలా ఉండాలి అంటే నిశ్చితంగా ఉండాలి. నిశ్చిత మానవీయ ఆచరణ ఉండడానికి ఎడ్యుకేషన్ అవసరం. అయితే నిశ్చిత మానవీయ ఆచరణ అంటే మానవీయ ఆచరణలో 3 అంశాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే వాల్యూస్, ఓకే, ఇంకోటేమో క్యారెక్టర్, మూడోదాన్ని నైతికత అంటారు. నైతికత. ఈ 3 ఈ ఆచరణలో ఉంటాయి. మనిషి యొక్క ఆచరణలో 3 భాగాలు. ఓకే, తర్వాత హ్యూమన్ కండక్ట్ ఎలా ఉండాలి అంటే దట్ షుడ్ ఫైనల్ గోల్ ఆఫ్ హ్యూమన్ కండక్ట్ ఈజ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ, మ్యూచువల్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. మానవీయ సంవిధానము, ఓకే, కాన్స్టిట్యూషన్, హ్యూమన్ కాన్స్టిట్యూషన్ ఏంటి? సొసైటీ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్. తర్వాత హ్యూమన్ గోల్, ఓకే, యూనివర్సల్ హ్యూమన్ ఆర్డర్లో హ్యూమన్ గోల్ మానవీయ అంటారు. వ్యవస్థలో హ్యూమన్ గోల్ ఏంటంటే ద సొసైటీ ఇన్ విచ్ హ్యూమన్ గోల్ ఈజ్ రియలైజ్డ్. హ్యూమన్ గోల్ ఏంటంటే కంటిన్యూస్ హ్యాపీనెస్, అంతే, కంటిన్యూస్ హ్యాపీనెస్. సో దట్ ఈస్ ఆల్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ.